Volendo per l'intensità per il potere del suo poteva di contribuire a invece di questo per il bisogno di mai si messa a fare le cose non lo sta per trovare di più se c'è necessità per il suo potere per il so che mi faccio davanti a un responsabile attiva nessuno sa quando posso మీరు మాకు అంతమంది మొదలైన సూపిస్తూ పరిశుద్ధం ఉన్నాము ప్రార్థించి మా చేతులు పైకి యేసుక్రీస్తు ఇది రాయబడిన మాట దేవుడు లేచిన దాకా ఆయన శత్రువులు చెదరిపోతున్న దాకా ఆయనను ద్వేషించే వారు ఆయన సన్నిధి నుండి పారిపోతున్న దాకా భక్తులైన రావుని మాట్లాడుతున్నారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు దేని కొరకు పిలుస్తున్నాడంటే శత్రువులను చెదరగొట్టడానికి ఆయన వేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. శత్రువు ఎవరంటే లోకాన్ని ప్రేమించేవారే దేవునికి వైరి అంటున్నాడు అన్నమాట. కనుక లోకాన్ని ప్రేమించే వారిలో నేను లేదు అని చెప్తున్నాడు. ఎందుకు అనగా పరిశుద్ధ గ్రంథమే ఆ మాటలు మాకు నేర్పిస్తూ ఉంది. చూడండి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనా లోకంలో ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు అని చెప్తూ ఉన్నాడు అనమాట. మరి ఏముంటదంటే ఈ లోకం ఉంటుంది. కనుక ఇక్కడ అంటున్నాడు దేవునికి శత్రువులుగా ఉన్న వారిని ఆయన ఏం చేస్తున్నాడంట చెదరగొడుతూ ఉన్నాడు. ఎందుకని అనగా వారు దేవుని ప్రేమించుకోకుండా లోకాన్ని ప్రేమించే వారిగా ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు వారిని చెదరగొడుతున్నట్టుగా లేకుండా సెలవు. ఆయనను ద్వేషించే వారు ఆయన సన్నిధి నుండి పారిపోయేదారు. దేవుణ్ణి ద్వేషించేవారు దేవుడు ఎవరండి? దేవుడు ఎవరంటే వాక్యమే దేవుడు అనమాట. వాక్యాన్ని మనం ద్వేషించినప్పుడు వారికి ఆయన సన్నిధిలో స్థానం లేకుండా వారు ఏమవుతున్నారంటే పారిపోయే వారిగా ఉంటూ ఉన్నారంట. ఒక చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టము అగ్నికి మైనము కరిగినట్లు భక్తిహీనుడు దేవుని సన్నిధి కరిగి దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే పొగ చెదరగొట్టబడినట్టు పొగ ఇప్పుడు ఇక్కడ చూస్తాం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకి తెలియదు అన్నమాట, వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విధంగా వారిని చెదరగొడుతూ ఉన్నాడంటే అగ్నికి మైనం కరిగిపోయినట్టుగా భక్తిహీనుడు దేవుని సన్నిధిని కరిగి నశించే వారిగా ఉన్నారు. నీతివంతులు సంతోషించుదురు గాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక వారు మహదానందం పొందుదురు గాక. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో భక్తిహీనుని యొక్క జీవితం అయితే పొగ చెదరగొట్టబడినట్టుగా చెదరగొట్టబడేదిగా ఉన్నది. అయితే నీతివంతుల యొక్క పరిస్థితి ఎట్లున్నదంటే నీతివంతులు సంతోషించుదురు గాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక. నీతివంతులు ఎవరండి అంటే మంచి బట్టలు వేసుకునే వాళ్ళు నీతివంతులు. నీతివంతులు ఎవరండి అంటే ధనవంతులైన వారు నీతివంతులు. అంటే దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే వాక్యాన్ని అనుసరించిన వారే నీతివంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. వాక్యాన్ని అంగీకరించిన వారే నీతివంతులుగా తీర్చబడుతున్నారు. దేవుని యొక్క మాటలు వినిన వారే నీతిమంతులుగా తీర్చబడుతుంది. అయితే ఈ నీతిమంతుల గురించి ఏం చెప్తున్నాడు? వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక వారు దేవుని సన్నిధిని ఆనందించే వారిగా ఉన్నారు. వారు మహదానందము పొందుదురు గాక వారు ఇంకెట్లున్నారంటే మహా ఆనందాన్ని పొందే వారిగా ఉన్నారు. ఎవరు అనగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించిన వారు, దేవుని మాటను వినిన వారు. ఇటువంటి పరిస్థితులు అంటున్నారు. వినిన వారి పరిస్థితి ఏంటి? అగ్నిక మైనం కరిగినట్లుగా వారు కడుగుతూ ఉన్నారంట. పొగ చెదరగొట్టబడినట్లుగా వారు చెదరగొట్టబడుతూ ఉన్నారు. కనుక ఇక్కడ భక్తులు చెప్తున్న తర్వాత 4వ వచనం దేవుని గురించి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చేయడి వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయదు యెహోవా అని ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రకర్షించుడి. స్తోత్రం హల్లెలూయా.
దేవుని మనం ఏం చేయాలంటే స్తోత్ర గానం చేసేవారిగా ఉండాలి. ఎందుకు అనగా ఈ దినాన్ని సజీవులుగా ఉన్నామంటే, ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడు అంటే దేవుడు నామని మనం ఎంతో స్తోత్రించవలసిన వారిగా ఉన్నామన్నమాట. కాబట్టి ఈ దినాన్ని మనం కలిగి ఉన్నాం సంవత్సరాన్ని. అంతే దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన కృప లేకుండా ఏది కూడా లేదు. ఆ కృపను బట్టి మనం ఏం చేయాలి? దేవుని నామాన్ని స్తుతించాలి అని చెప్తాడు. వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణం చేయి దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. వాహనం ఎక్కి అరణ్యాల్లో ఎందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు దేవాతి దేవుడు? యోగుని అంటున్నాడు, భక్తుడైన యోగుడు, అరణ్యంలో ఒక శబ్దము వినబడుతున్నది అంటున్నాడు. అరణ్యంలో ఎందుకు వినబడుతున్నట్టు? లోకమే ఒక అరణ్యం అంటున్నాడు. ఈ దేవుడు లేని జీవితమే ఒక అరణ్యం. కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఆ అరణ్యంలో వాహనం ఎక్కి అరణ్యములలో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. రాజమార్గం ఎవరు చేయాలి? మనమే. మనలో ఆయన నివాసం చేయటానికి మనము దేవునికి మార్గాన్ని ఏర్పాటు చేసేవారిగా మనం ఉండాలి. ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడంటే అరణ్యం లాంటి మన జీవితాలనే సంచరిస్తున్నప్పుడు మన దినాన్ని చూస్తూ వచ్చాం. క్రిస్మస్ దినాన్ని దర్శనాన్ని కాదు ఎట్లా చూశారు? ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఇంటింట సంచరిస్తూ ఉన్నాడు. ఇంటింట అంటే మొట్టమొదట మన ముందు మనమే ఒక ఇల్లు వ్యవసాయ చేతి రావడానికి. కాబట్టి ప్రతి ఇంటికి వస్తున్నాడట. ఎక్కడ చోటు లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఆయన వాహనం ఎక్కి అరణ్యంలో ప్రయాణము చేయి దేవుని కొరకు ఒక రాజమార్గం చేయుడి. మనం ఆయన చేస్తున్న రీతిగా మనం ఉండాలి. తెలుసుకోవటం అంటే ఆయన మాటకు మనం ఇదే చూపించే వారిగా, లోపడే వారిగా మనం ఉండాలి. ఉన్నప్పుడు దేవుని మనం చేసుకునే వారిగా ఉంటాం. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రకర్షించుడి. యెహోవా దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రకర్షించండి, ఆనందించండి అని చెప్పేసి భక్తులు శ్రమిస్తూ ఉన్నాడు. తర్వాత తన పరిశుద్ధ ఆలయం నందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రిలు, విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. ఆయన తన యొక్క పరిశుద్ధ ఆలయంలో ఎట్లా ఉన్నాడంటే తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడంట. విధవరాండ్ల పక్షంగా న్యాయకర్త అయిన దేవుడిగా ఆయన ఉన్నట్టు పరిశుద్ధ క్రమంగా సెలవిస్తూ ఉంటుంది. ఏంటంటే నాన్న, ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఉంటాయి. ఎందుకు అనగా దేవుని యొక్క ఉద్దేశం రాజ్య మార్గాన్ని ఏర్పాటు చేయమంటుంది. ఎందుకంటే ఆయన యొక్క పోలికలకు మనం రావటానికి, ఆయన పోలికలకు మనం వచ్చిన వారిగా తండ్రి లేని వారిని నిజమైన భక్తి, యథార్థమైన భక్తి అని నిర్వచనం చెప్తున్నారు. ఏంటనగా తల్లిదండ్రులు లేని వారిని పరామర్శించటము, విధవరాలను పరామర్శించటమే నిజమైన భక్తి అని చెప్పేసి యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది అన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో చూడండి ఒకసారి మీ గతం యాకోబు పత్రిక. మొదటి అధ్యాయము 26-27 వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొంచు భక్తి గలవాడనని అనుకునే ఎడల వారి భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా వికులని పిల్లలను, విధవరాండ్రులు వారి ఇబ్బందులతో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన దండపుట తన తాను కాపాడుకున్నట్టు దేవుని స్తోత్రం. దేవుని యొక్క క్రియ కూడా ఎట్లా ఉందంటే తండ్రి లేని వారికి తండ్రిగా, విధవరాండ్ర పక్షంగా న్యాయమైన దేవుడిగా ఆయన. అదే రూపంలో మనం కూడా ఉండాలని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకోవచ్చు భక్తి గలవాడని అనుకునేట్లా వాడి భక్తి వ్యర్థమే అంటున్నాడు. తర్వాత తండ్రి అయినను దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి గోరులో పరామర్శించుట. అంతేకాకుండా ఇహలోక మాలిన్యాన్ని మనకు అంటకుండా కాపాడుకోవాలి. ఎందుకనగా దేవుడు ఎవరి మీద లేస్తున్నాడు? శత్రువు మీద లేస్తున్నాడు. ఇహలోక మాలిన్యాన్ని అంటి పెట్టుకుని మనం జీవిస్తే వారు దేవుని శత్రువులు కదా, వారి మీద ఆయన లేస్తున్నాడు. ఎందుకు లేచాడు? ఎట్లా లేచాడంటే చెదరగొట్టడానికి లేచాడని చెప్పేసి దానికి సెలవుస్తుంది. మనం చెదిరిపోయే వారిగా ఉండాలా, నిలిచే వారిగా ఉండాలంటే భక్తి కలిగిన వారిగా, నిలిచే వారిగా మన జీవితం ఉండాలి. అప్పుడే మనం కాపాడబడ్డ వారిగా మనం ఉంటాం అన్నమాట. అటువంటి జీవితాన్ని బట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. తండ్రి పరిశుద్ధ ఆలయంలో ఈ రీతిలో ఆయన ఉన్నాడు. తర్వాత దేవుడు ఏకాంగులను సంసారాలుగా చేయవాడు. అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు, ఏకాంగులను ఆయన సంసారాలుగా చేసే దేవుడుగా ఉన్నాడు.
ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిలింప చేయను. దేవునికి మహిమ కలిగిన గాక. క్రీస్తు యేసు ఘనమైన నామమున ఆయన ఏకాంగులైన వారిని, ఒక్కరుగా జీవించే వారిని ఏం చేస్తున్నాడట? సంసారులుగా చేస్తూ ఉన్నాడట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిలింప చేయవాడు. దేవుని నామానికి మహిమ ఘనత స్తోత్రం కలిగిన గాక. ఇశ్రాయేలు ప్రజలు బంధించబడి ఉన్నారు. ఎక్కడంటే ఐగుప్తులు. వారిని ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు విడిపిస్తూ వచ్చాడు. విడిపించి వారిని ఇంకా వర్ధిలింపజేస్తూ వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంటున్నాము. తర్వాత విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. విశ్వాసఘాతకులైన వారు నిర్జలమైన దేశంలో నివసించే వారిగా ఉన్నాడు. దేవ నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నువ్వు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. అయితే ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా, ఆయన ప్రజల ముందు ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా భూమి అంట వణికిందంట. ఇప్పుడు దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉంటే మనలో భయం అనేది వస్తుందా లేదా? ఖచ్చితంగా భయం అవుతుంది. ఏదైనా దేవుడు ఏం అడుగుతాడు అని చెప్పేసి మనలో భయం అనేది. అదే ఇక్కడ జరుగుతుంది. దేవుడు సంచరిస్తూ ఉన్నాడంట, ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. అప్పుడు భూమి మీద ఏం కలుగుతుంది? వణుకు అనేది, భయం అనేది కలుగుతున్నట్టు చూస్తాను. ఆ తర్వాత అంతరిక్షం కూడా దిగజారిందంట. దేవుడే గొప్ప, దేవుడే గొప్ప. అంతరిక్షం ఏమైపోయింది? తగ్గిపోయి తను తగ్గించుకుంది. అంతరిక్షం నుంచి ప్రపంచం అంతటికి వెలుగునిచ్చే జ్యోతులు అంటే అయినా మేము గొప్ప అనుకోలేదు. దేవుని ఎదుట దిగజారిపోయినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన సంచరిస్తూ ఉన్నది, ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు దేవుని సన్నిధిని ఆవలి సేనాయి కల్పించడం. దేవుని సన్నిధిని సేనాయి పర్వతం కంప్లీట్ లేఖన సెలవిస్తోంది. మరి పొగలాంటి మన జీవితాలు, ఆవిరి లాంటి మన జీవితాలు ఇక ఏ పాటువో మనం జ్ఞాపకం చేసుకోవాలి. పర్వతాలు కనిపించినాయంట, భూమి వణికిందంట, అంతరిక్షం దిగజారిపోతున్నాం. ఆయన నడుస్తూ ఉంటే, ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే మహిమగలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఎదుట మన జీవితం ఏ పాటుదో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతరిక్షం దిగజారి భూమి వణుకుతూ ఉన్నప్పుడు మన భక్తి కూడా ఎట్లా ఉండాలంటే దేవుని ఎడల భయముతోనే మన భక్తి అనేది ఉండాలి. 9వ వచనంలో, దేవ నీ స్వాస్థ్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించుతుంది, అది అలసి ఉండగా నీవు దానిని బలపరుచుతుంది. దేవుడికే మహిమ కలిగిన గాక. దేవ నీ స్వాస్థ్యం మీద నీవు వర్షాన్ని సమృద్ధిగా కురిపించుతుంది. వర్షము కురిసినప్పుడే అది మొలకెత్తేదిగా ఉంటుంది అన్నమాట. ఎవరి మీద కురిపించాడు వర్షము? ఎవరి మీద చెప్పండి, అప్పుడున్న మాట. ఎవరి మీద కురిపించాడు? దేవుని యొక్క స్వాస్థ్యం. దేవుని యొక్క స్వాస్థ్యముగా ఎప్పుడు అవుతాం మనం అంటే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఆ తర్వాత ఏర్పాటుకు తగినట్లుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే ఆయన స్వాస్థ్యంగా మనం ఉంటాం అనమాట. కనుక ఈ స్వాస్థ్యం మీద ఆయన ఏం చేస్తాడు? సమృద్ధి అయిన వర్షాన్ని కురిపిస్తున్నట్టుగా లేఖన సెలవిస్తుంది. ఎందుకు ఈ వర్షం అంటే? వర్షం భూమి మీదకి వచ్చి ఏం చేస్తుంది? విత్తనాన్ని మొలకెత్తింపజేసేదిగా ఉంటుంది అనమాట. ఆశీర్వాదం అది. కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదాన్ని వారిపైన కురిపిస్తున్నట్టుగా సెలవిస్తుంది. అది అలసి ఉండగా దాన్ని బలపరిస్థితి. ఆ స్వాస్థ్యం అలసి ఉండగా దాన్ని ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే బలపరిచినట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. నీ సమూహము దానిలో నివసించు. దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయం కలుగజేసేవి. ప్రభువు మాట సెలవిస్తున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసు ఘనమైన నామములో పరిశుద్ధ గ్రంథం సాక్షి. స్త్రీ మాట్లాడబడ్డం మౌనంగా ఉండండి. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, ప్రస్తుతపు అక్కడ ఉన్న పరిస్థితుల బట్టి భక్తుడు మాట మాట్లాడుతూ వచ్చాడు. కానీ ఇక్కడ దేవాది దేవుడు ఏం రాపించాడు? దానికంటే ముందే రాపించాడు. అపోస్తలుడైన పౌలు చెప్పేదానికంటే ముందే రాపించాడు. ప్రభు మాట సెలవించుకున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. స్త్రీ అనగా మనో స్త్రీలుగా కనపడుతున్నాం. ఆ తర్వాత సంఘము కూడా ప్రకటించే సంఘముగా దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. 12వ వచనం, సేనల రాజులు పారిపోయేదరు ఎంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొను. దేవునికి మహిమ కలుగుగాక. సేనల రాజులు పారిపోయే వారిగా ఉన్నారు. సేనల రాజులు అంటే మాకు సైన్యం ఉంది అనుకున్న వారు దేవుని ఎదుట ఏమైపోతున్నారంటారు? పారిపోయేవారుగా ఉన్నారు. దేవుని ఎదుట తగ్గించుకుని ఎంత నిలిచిన వారు ఏమవుతారంటే దోపుడు సొమ్ము పంచుకునే వారిగా ఉన్నారని లేఖన సెలవిస్తుంది. మోరిక వచ్చే సొమ్ముని పంచుకునే వారిగా వారు ఉన్నారు. ఎందుకని? ఆ స్వాస్థ్యాన్ని దేవుడు రీతిగా బలపరుస్తూ ఉన్నాడు. తర్వాత గొర్రెల దొడ్ల మధ్యలో మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది. వాటి ఈకల రెక్కలు
పచ్చని బంగారముతో కాపబడినట్టు ఉన్నది. అయితే ఈ స్వాస్థ్యాన్ని బట్టి ఆయన అంటున్నాడు కదా, గొర్రెల దొడ్డి మధ్య మీరు పండుకున్నట్టుగా, గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లుగా, ఈకల రెక్కలు పచ్చని బంగారంతో కప్పబడినట్లుగా ఎవరికి ఈ కాపుదల అంటే తన యొక్క స్వాస్థ్యానికి ఇటువంటి కాపుదల ఇక్కడ చూస్తూ ఉంటాం. 14 వచ్చింది. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లు ఆయన భాషాను పర్వతము దేవత పర్వతము, భాషాను పర్వతము శిఖరములు గల పర్వతము, శిఖరములు గల పర్వతముల దేవుడు నివాసము పూర్వమైన కొండలను మీరెలా చూపులు చూస్తూ ఉన్నారు. శిఖరములు అంటే దేని గుర్తుగా ఉండాలి? ఉన్నతమైన స్థలానికి గుర్తుగా ఉన్నదన్నమాట. దేవుడు ఎక్కడ నివాసం చేసే దేవుడు? ఉన్నతమైన స్థలాల్లో నివాసం చేసే దేవుడు. అయితే ఈ ఉన్నతమైన స్థలాలు ఏం చూస్తున్నాయి అంటారు? వార చూపులు చూస్తూ ఉన్నాయి అంటారు. అంటే వార చూపు అంటే వార చూపు అంటే ఏమంటారు? అహంకారం అన్నమాట, గర్వం. ఈ గర్వంతో ఉన్నట్టు ఎవరంటే శిఖరాల్లాగా ఉన్నవాడు, ఉన్నత స్థలాల్లో ఉన్నవాడు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఆయన ఉన్నత స్థలంలో నివాసం చేసేదారు. అందుకే ఇప్పుడు ఇక్కడ ఎవరు చేరాలంటే దేవుడు చేరి రావాలి. కానీ ఏం చేస్తున్నారు? వార చూపులు చూస్తూ ఉన్నారంట. దేవుని యొక్క వారికి సెలవిస్తుంది. యెహోవా నిత్యం అందులో నివసించును. దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. సేనాని పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమైన దేవునికి మహిమ కలుగుతాక. ఆ ఉన్నత శిఖరములు పరిశుద్ధమై ఆయన యొక్క సైన్యము, ఆయన యొక్క రథముల గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఎట్లా ఉంది అంటే సహస్రములు వేల కొలదిగా ఆయన ఉన్నట్టు, ఆయన పరిమారం ఉన్నట్టు దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. తర్వాత నీవు ఆరోపణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతుంది, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? ఆయన భాష అని అంటున్నాడు. తర్వాత భాషని శిఖరము, వాటి యొక్క వారసూపులు, వాటి యొక్క గర్వమును బట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. విశ్వాసఘాతకుల చేత కూడా సహితం నీవు కానుకలు తెప్పించుకున్నావు. అంటే గొప్పగా ఉన్నాను. ఇప్పుడు నేను ఒక గొప్ప స్థితిలో నేను ఉన్నాను అనుకో, ఏం చేస్తారు? సన్మానించే వారిగా ఉంటారు. అదే రీతిగా ఇక్కడ ఈ భాషను పరిస్థితులను బట్టి కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. నువ్వు కానుకలు ఇప్పుడు ఎవరో తీసుకొస్తుంది. సొలొమోను గురించి, సొలొమోను దగ్గరికి అది ఇతర దేశ ప్రజలు ఏం చేస్తూ వచ్చారంటే కానుకలు తీసుకుని షేబా దేశ ప్రాణి వచ్చింది సంగతి. ఈ విధంగా కానుకలు తెచ్చిన వారిగా ఉన్నారు. ఎందుకు అనగా ఉన్న స్థితిని బట్టి. అదే రీతిగా ఈ భాషను విశిఖరములు కూడా ఎట్లా ఉంది అంటే దేవుడు లేడు కానీ ప్రజల చేత కానుకలు పొందిన వారిగా ఉన్నట్టు దేవుని యొక్క వారి ద్వారా రాయబడుతూ వచ్చింది. ప్రభు స్థితిని అనుదినము ఆయన మా భారము భరిస్తున్నాడు. దేవుడు మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత స్తోత్రం కలుగును గాక. ప్రభు స్థుతిని అందదగును గాక. ఆయన ఏం చేస్తున్నాడంట? అనుదినము కూడా మన యొక్క భారాన్ని ఆయన భరిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన భారాన్ని ఆయన భరిస్తూ ఉండగా ఆయన వద్ద మనం నిలిచి ఉండే వారిగా ఉండాలి. ఆయన మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. మన తల్లి మన భారాన్ని భరించట్లేదు, మన తండ్రి మన భారాన్ని భరించట్లేదు. ఎవరు భరిస్తున్నారంటే యెహోవా మన భారాన్ని భరిస్తున్న దేవుడిగా ఉన్నాడు. దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు. దేవుడు మనకి మహిమ. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కర్మిగా దేవుడై ఉన్నాడు. మరణము తప్పించగా ప్రభు అయిన యెహోవా వశము. దేవుడు మనకి మహిమ. దేవుడు మరి యొక్క మరణాన్ని తప్పించడం కూడా ఎవరి వశంలో ఉన్నదంటే దేవుని యొక్క వశంలో ఉన్నదన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన చేసే కార్యాలు మనకు కంటికి కనబడవు. ఎన్నోసార్లు మనకు అటువంటి పరిస్థితులు సంభవించవచ్చు. అయినప్పుడు కూడా ఏం చేసుకోవచ్చు? దేవుడే ఆ మరణాన్ని తప్పిస్తున్నాడు, దేవుడే ఆ అపాయాన్ని తప్పిస్తూ ఉన్నాడు. ఎందుకు అనగా మన భారాన్ని భరిస్తూ ఉన్నాడు కనుక, మన రక్షణ కర్త అయిన దేవుడు గారు ఉన్నాడు కనుక ఆ దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిశ్చయముగా తన శత్రువులను తలని పగలగొట్టును, మానక దోషం ఇచ్చేవారు వెంట్రుకలు గల నడినెత్తుని ఆయన పగలగొట్టును. శత్రువులు ఏం చేస్తున్నాడంటే పగలగొట్టే దేవుడుగా ఉన్నట్టు దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడు మనం ఆయన 11 అధ్యాయాలు చూస్తాం. అక్కడ ఏం జరిగింది? బాబేలు అనే ఒక గోపురాన్ని వారు పట్టుకుంటూ ఉంటారు. పట్టుకున్న గోపురాన్ని దేవుడు ఏం చేశాడు? దేవుడన్నా కూర్చున్నట్టుగా లేఖనం సెలవిస్తుంది. ఎందుకని అనగా దేవుడికి లేకపోకుండా వారు ఏం చేసుకున్నారు? పట్టుకున్న సమయంలో దేవుడు ఏం చేస్తూ వచ్చంటే దాన్ని
పడబెట్టినట్టుగా దేవుని ఎక్కడైతే సెలవుస్తుంది. అదే రీతిగా దేవుడు లేకపోవడం జీవించే మనిషి గురించి పడిన మాట్లాడుతుంది. శత్రువు పనులు ఆయన పగలగొట్టు మానక దోషములు చేయవాలి ఎందుకుల గల నడినెత్తి వాళ్ళు పగలగొట్టు. ప్రభువు సెలవించినది ఏమనగా, నేను భాషలో నుండి నువ్వు అన్ని రక్షించాను, అగాధ సముద్రంలో నుండి రక్షించాను. అయితే ఈ శత్రువులైన ప్రజలు విడిచిపెడుతున్నాడు, విడిచిపెట్టలేదు. ఎక్కడి నుంచి రక్షిస్తున్నాడు? ఈ భాషలు శత్రువులు అనుకున్న వారి గురించి మళ్ళా వారిని ఆయన రక్షిస్తున్నాడు. ఎట్లా? వారిని కొట్టి వారిని రక్షిస్తున్నాడు, వారి తలను పగలు కొట్టి అని రాయబడుతూ వస్తున్నాడు. కాబట్టి వాక్యమే దండించేది. ఈ దండించే వాక్యం చేత తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే ఆయన వారిని నడిపిస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ మనం గ్రహించాలి. తర్వాత ప్రభు సెలవించినది ఏమనగా, నేను భాషల్లో నుండి వారిని నడిపించను, అగాధ సముద్రంలో నుండి వారిని నడిపించను, వారి రక్తంలో నీవు నీ పాదములు ఉంచుతుంది, నీ శత్రువులు నీ కుక్కల తాలూకులకు భాగమవుతుంది. దేవ నీ గమనములు పరిశుద్ధ స్థలములకు పోవు, నా రాజులు దేవుని గమనములు వారు చూస్తున్నారు. చుట్టూ కన్యకులు తమ్ముడులు వాయిస్తుండగా కీర్తనలు పాడువారు ముందు నడిచి తంతి వాద్యములు వాయించు వారు వెనుక వచ్చారు. సమాజంలో దేవుని స్థుతించుడి, ఇశ్రాయేలు నుండి ఉద్భవించిన వారి ప్రభువుని స్థుతించుడి. ఎల్లప్పుడూ కూడా మనం దేవుని స్థుతించే వారి కానీ దేవుని గణపరిచే వారి కానీ మనం ఉండాలని చెప్పేసి ప్రవేశించాలి. కనిష్ఠుడు బెన్యామీను అను వారి ఏలిక అచ్చట ఉన్నాడు. యోధ అధిపతులు పరివారం అచ్చట ఉన్నది. జబ్బులను అధిపతులు నప్తాలి అధిపతులు ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగు నియమించున్నాడు. దేవ నీవు మా వరకు చేసిన దాన్ని బలపరచుము. యెరూషలేములో నీ ఆలయమును బట్టి రాజులు నీ వద్దకు అనుగ్రహించి చెదరు ఆంబేలు క్రీస్తు యేసు ఘనమైన యెరూషలేములో ఆలయం బట్టి. యెరూషలేములో ఏముండదంటే ఆయన యొక్క ఆలయం. ఆ ఆలయంలో ఏముండదంటే దేవుని యొక్క తేజో మహిమ అక్కడ దిగి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథమే మనకు ఆధారం. కాబట్టి ఆ మహిమ దగ్గర ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరెవరు తెస్తున్నారు చెప్పండి. శత్రులైన వారందరూ కూడా అక్కడ తీసుకొస్తున్నారంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తము కూడా సాధ్యము. ఉపయోగించు రెండులోని మగవులు ఆహతుల గుంపులు దూడల వంటి జనములు లొంగి వెండి కడినలో తెచ్చినట్టుగా వాటిని గర్దింపును కలహ పిల్లలను ఆయన చెదరగొట్టినాడు. ఆహతు గుంపులు ఎవరికి వచ్చాడంటే ఈ భాషను దేశపు వారిని ఆయన పోల్చాడనమాట. మనం పోల్చే ఆ గ్రంథాలు చదువుతూ ఉంటే మనకు అర్థమైంది. అయితే అటువంటి వారిని కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన దగ్గరకు బహుమతి తీసుకొచ్చేవారిగా మారుస్తున్నాడు. వాళ్ళని అడిగి ఆయన రాబడుతున్నట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. వస్తే ఏం చేస్తున్నారంటే వెండి కడ్డీలు తెచ్చేవారిగా ఉన్నారు, అంటే దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చేవారిగా ఉన్నారు. అంతకుముందు ఎట్లా ఉన్నారు? పర్వత శిఖరానికి వారే ఎక్కువన్నారు. కానీ ఇప్పుడు వారు తగ్గించి ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని దగ్గరకు కానుక తెచ్చేవారిగా ఉన్నారు. దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. అయితే దేవుడు ప్రాముఖ్యంగా మనం కోరుతుంది ఏంటంటే మన యొక్క హృదయాన్ని ఆయన కోరుతున్నాడు. నీ హృదయాన్ని కానుకగా పెంచాలని చెప్పేసి ప్రభు కోరుతున్నాడు. కనుమలో ఉపయోగం వస్తుంది. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చారు. పురుషులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చారు. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఐగుప్తీయులు అంటే విగ్రహారాధన గురించి, తర్వాత కూషి అంటే పాపము, కూషి అంటే చీకటి, దానికి అర్థం అయితే గమనించినట్టయితే పాపంలో ఉన్న ప్రజలు కూడా ఎవరి తట్టు పరిగెత్తుకు వస్తున్నారు? దేవుని తట్టు పరిగెత్తుకు వచ్చేవారి ద్వారా భూరాజ్యం లేదా దేవుని గురించి పాడుడి, ప్రభువుని స్థుతించుడి. భూరాజ్యం అన్నిటిని కూడా చదివిస్తున్నాడు. దేవుని గురించి పాడండి, దేవుని స్థుతించండి అని చదివిస్తున్నాడు. కనుక మనందరం కూడా దేవుని స్థుతించవలసిన వారి ద్వారా అనాదిగా ఉన్న ఆకాశ ఎక్కువ వారిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడి చేయను, ఆయన బలమైన స్వరము దేవునికి ప్రలాతి సేవను ఆరోపించుని మహిమోన్నతుడైన ఆయన ఇశ్రాయేలు మీద ఏడుస్తున్నాడు. అంతరిక్షము ఆయన బలవంతి సేవని తన పరిశుద్ధ స్థలములో దేవుడు కాదు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించుతున్నాడు. దేవుడు క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన ఎట్లా ఉన్నాడంటే దేవకారుడైన దేవుడుగా ఉన్నట్టు దేవుని యొక్క పరిశుద్ధ స్థలము అంటే దేవాలయమైన పరిశుద్ధ స్థలం. మన గమనించినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో నా వ్యక్తిగత జీవితం అని మీ వ్యక్తిగత జీవితం అని మన పరిశుద్ధ స్థలంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు మనలో ఏం చేస్తున్నాడంటే భీకరమైన కార్యాలయం చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవుడికే మహిమతలు దాకా వచ్చిన సాక్షి రాజకాల ఒక సహోదరుడు సాగు నుంచి ఆ బిడ్డ అన్నాడు, అక్క ఇప్పుడు 49 సంఘాలని చెప్పేసి సేవకు పెళ్లి చేసేటప్పుడు
అయితే 49 సంఘాలు 27 మంది సేవకులు ఉన్నారు. ఏ సంఘంలో పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన సేవకులు కనుక దేవుని కృప ఇక్కడ ఈ రీతిగా ఉందంటే గ్లోరీ ఆఫ్ క్రైస్ట్ పరిచర్యలో దేవుడు ఇక్కడ ఆత్మ కలిగిన సంఘంగా ఆయన బలపరుచుకుంటూ ఉన్నాడు అని చెప్పేసి అబ్బాయి సాక్షి వస్తున్నాడు. ఈ సంఘంలో ఒక దినమని గడపాలని నాకు ఆశ ఉన్నదట అని చెప్పేసి ఆ కుమార్ చెప్తాడు. అని దాన్ని వెళ్ళిపోయాడు. అయితే ఎందుకంటే మాట చూస్తూ ఉన్నాడు కనుక ఏ సేవకులు ఎట్లా బోధిస్తూ ఉన్నారు. మరి మన యొక్క పాస్టర్ గారు మీరు తప్పితే నేను గొప్పతనం కాదు అభివృద్ధి సాక్ష్యం చెప్తారు. మీరు తప్పితే దేవుని యొక్క ఆత్మ చేత బోధించగలిగిన వాడు లేరు ఈ 25 మందిలో. అయితే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ముందుగా సిద్ధపడి వాక్యాన్ని బోధించే వారితో ఉన్నారు. ఆత్మ చేత బోధించేవారు లేరు. దేవుడు గొప్ప కృపను అనుగ్రహించాడు అని దేవుని నామాన్ని మంది పరుస్తూ వచ్చే బిడ్డ యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ. దేవుడు ఇచ్చిన ఉచిత కృపే. నేను కూడా ఘోర పాపుని నా జీవితాన్ని దేవుడు దర్శించి బలపరిచి దేవుడు బలపరిచి వాడుకుంటున్నాడు. మళ్ళీ రాత్రి కాలం పెట్టాడు. అతను కనీసం ఒక 3 దినాలన్నా 40 దినాలు ఉపవాస ప్రార్థనలు గడపడానికి రాక మరి మీరు బోధిస్తున్న బోధంతా మేము రికార్డు చేసి మళ్ళీ వింటూ ఉన్నామని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడు? బలం పొందుకుంటాడు కాబట్టి చెప్పగలుగుతూ ఉంటాడు. అదే సమయంలో మిగతా మొదటి ఉందో తెలుసుకుంటాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. అయినా నాకు ఈ సంవత్సరం ఒక్క దినం కూడా వచ్చినట్లు అవకాశం ఏమి కనపట్టలేదు. దేవుని చిత్తం అయితే చూస్తానని చెప్పేసి చెప్పాడు అనమాట. దేవునికే మహిమ కలుగుగా. ఏంటంటే మనం గ్రహించవలసింది అక్కడ అనుకున్నాడు ఆయన తన పరిశుద్ధ స్థలములో దేవుడు వినికాడు. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా దేవుని సేవించాలని చెప్పేసి మనం అనుకుంటాము అప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడంటే దీవకరమైన దేవుడిగా ఆయన ఉన్నట్టు దేవుని యొక్క దగ్గర సెలవిస్తుంది. నువ్వు పరిశుద్ధంగా దేవుని సేవిస్తున్నావు, నీ పక్షాన ఆయన దీవకరమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. మన సంఘం పరిశుద్ధంగా దేవుని సూచిస్తూ ఉన్నదా? మన సంఘ పక్షంగా ఆయన దీవకరమైన కార్యాలు చేయగలిగిన దేవుడు అనమాట. పరిశుద్ధ స్థలంలో ఆయన కార్యము చేయగలిగిన దేవుడు. అదేవిధంగా మహిమ కలుగుగా. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడే వారి యొక్క ప్రజలకు ఆయన బల పరాక్రమాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి బల పరాక్రమములు అనుగ్రహించే దేవుడిగా ఆయన నామాన్ని మనం స్థుతించవలసిన వారి వల్ల అలసినప్పుడు వారికి ఏం చేస్తున్నాడంటే బలం ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ స్వాస్థ్యం మీద ఆయన సమృద్ధి అయిన వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఆ వర్షం ఏంటి అనగా ఆత్మ వర్షమే. కాబట్టి నీవు నేను పడవలసింది దేనిదంటే పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మతోనే మనం కలిసినప్పుడు ఆత్మీయంగా మనం ఫలించగలిగిన వారిగా ఉంటాం. ఆత్మ లేకపోతే నా వాడు కాదన్నాడు. ఆత్మ లేకపోతే ఆయన చూడలేమన్నాడు. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆత్మ చేత మనం నడవబడ ఆత్మ చేతనే మనం కలిసినప్పుడు దానికి సమృద్ధి అయిన ప్రతిఫలం అనేది ఉన్నట్టుగా దేవుని యొక్క వారిని సెలవిస్తూ ఉంటున్నారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అంటే దేవుడు మనకు అందరికీ అనుగ్రహించగాక. అందరూ లేచి దేవుని నామాన్ని గెలపడతాం. పగలగొట్టే దేవుడు అంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం మనం ఇంట్లో వచ్చి ఆయన వారి యొక్క స్థితిని వారిని గుర్తింపు చేసి తిరిగి ఆయన నడిపించే దేవుడు. ఐగుప్తును ఆయన యొద్దకు నడిపిస్తూ ఉన్నాడు. కూర్చొని ఆయన యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా ఆయన తిరిగి తీసుకురాగలిగిన దేవుడు కూడా ప్రభుత్వ లేఖనం సెలవిస్తుంది. అంతేకాదు ప్రియ దేవుని జనం ఇప్పటి వరకు మనం దేవుని స్థుతిస్తూ వచ్చాం. ఇంకా ఎన్నో కోట్ల మంది ప్రజలు దేవుని స్థుతించలేని వారిగా ఆరాధించలేని వారిగా ఉన్నారు. అటువంటి వారిని కూడా ఆయన చెంతకు ఆయన తీసుకొచ్చాడు. ఆయన మనమందరం మన మనసు పెట్టి ప్రార్థన క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ఉచితమైన కృప చేత దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఆయన సృష్టించిన ప్రజలమైన తిరిగి ఆయనకే మహిమ చెల్లించవలసిన వారిగా, ఆయనకే ఘనత చెల్లించవలసిన వారిగా ఉంది. ఆయనకి చెందకోకుండా మరి దేనికి కూడా ఆయన చెందలేమని దేవుడు కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన నామంలో మోకరించాలి, ఆయన నామాన్ని ఒప్పుకునే వారిగా ఉందని ఆశపడుతూ మరి దేవుని స్థుతించిన ఆరాధించిన దాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత సహోదరు దేవుడు ప్రార్థన చేసి మాకు చూస్తున్నాను. మీరు మా తోడుగా ఉండి వాళ్ళకి మాలో నిలబడి ఇప్పుడు వాక్యంలో మీరు మా తోడుగా ఉన్నారు కదా, మీరు ఇక్కడ ఉన్నారు కదా, నేను చూశాను కదా. ముఖ్యంగా సూత్రం ప్రవేశించండి కూడా ఈ పాటి వారంలో మమ్మల్ని దృష్టించినందుకు వాళ్ళు మీరు ఇచ్చిన ఈ కృపకే వాళ్ళు తెలుస్తాను.
వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకే ఉన్నారు దేవా. ఎంతో మందికి మాట వినిపించట్లేదు కదా, మీరు మాతో మాట్లాడుతున్నారు కదా. మేము ఆలకించి దేవా, మీ మాట నుంచి మేము చెవి యొక్కి వినిపించేలా తండ్రి కనిపిస్తున్న మీ ప్రేమ అపారం నైనా, మీ ప్రేమ అపారం నైనా. మీ ప్రేమతో మమ్మల్ని ఆకట్టుకున్నావు దేవా. మమ్మల్ని ఎడబాయక మీ కృప భక్తి మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. విష్ణు కర్ణంతా ఆశ్రయిస్తున్నారైనా ఈ దినమంతా నీ చేతిలో దేవుడు మాట్లాడే మాటలు వినిపిస్తున్న తెలుస్తూ వేసాను వచ్చిన క్రీస్తువచ్చు పరిశుద్ధంగా గమనించి తండ్రి మాకు నేర్పించి వాటిని కూడా మనం చేసుకుని తండ్రి గణమని నామని గణపరిస్థితి దేవుని పిల్లలుగా మనం ఇక్కడ చేరవచ్చు. దేవుని మాటలు వినే వారిని చేరవచ్చు. దేవుని పిల్లలు ఎవరు మాట్లాడారు? దేవుని యొక్క ఉచితమైన ప్రపంచం దేవుడు అనుకున్న సమయంలో నా ప్రియ బిడ్డగా మిమ్మల్ని దాచిన మిమ్మల్ని కాల్చిన దేవుని నేను ప్రవేశాలు కాల్చిన దేవుని మన వెళ్ళప్పుడు స్మరించే వారిగా ఉండాలి, గణపరిచే వారిగా ఉండాలి. వేసే ఘనమైన నామంలో ఎందుకు ఈ మాటలు మనం చెబుతూ ఉన్నాడంటే తండ్రి, నువ్వు నిశ్చంతగా దాసే దేవుడు ఉన్నాడు, నిశ్చంతగా గడిపే దేవుడు ఉన్నాడని బ్రతికే కాలం నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామంలో దేవుని యొక్క కృప చేత పిల్లలారా మీరు గ్రహించండి అంటున్నాడు. ఆయన లేని జీవితానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో రకరకాల పరిస్థితులు యేసయ్య ఘనమైన నామములో ఆయన అంటూ ఉన్నాడు. మన నింద, మన అవమానము, మన యొక్క విరోధమైన పరిస్థితులు ఎవరి మీద పడ్డాయి అంటే దేవుడి మీద పడి మీ ధైర్యం అది. నా అవమానకరమైన పరిస్థితి నా దేవుడు భరించాడు, నా నింద నా దేవుడు భరించాడు. ఎందుకు యేసయ్య ఏమైనా తప్పు చేశాడంటే ఆయన ఏం చేయదు, కానీ ఎవరి నిందలు భరించాడంటే లోక పాప వారాన్ని పోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని రాయబడుతూ వచ్చిన పరిశుద్ధంగా క్రీస్తు యేసు ఘనమైన నామములో సత్య సువార్తను నువ్వు వింటూ యేసయ్య ఘనమైన నామములో నీ జీవితాన్ని సరివేసుకుంటూ నీకు నీవుగా ప్రభు యొద్ద జీవించడం ఎంతో ధన్యమని ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత మనం పరిశుద్ధ గ్రంథంలోని వాక్యానికి వెళ్దాం అంటున్నాడు తండ్రి. యేసయ్య ఘనమైన నామములో ఆయన చెప్పిన వాక్యమే మనం ఉందాం. యేసయ్య ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. మీక గ్రంథం అంటున్నాడు. మీక తీసుకుని చెప్పండి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పిల్లలారా క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఈ దినము ప్రభు మనకు నేర్పిస్తున్న సంగతులు మనం గ్రహించుకునే వారిగా మనం సంగతి యేసయ్య ఘనమైన నామములో నీవు చేరువచ్చిన విధానం, మన అందరం చేరువచ్చిన విధానం ఆయన ఎరిగిన దేవుడుగా మనతో మాట్లాడుతున్నాడు. పిల్లలారా మీరు గ్రహించండి అని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో నోటి వాక్కు చేత దేవుడి కార్యాన్ని, దేవుడి యొక్క కృపను అనుగ్రహించగలిగే దేవుడని ఆమె పలుకుదాం అంటున్నాడు. యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమా నిన్ను చేరదీసి నిన్ను కాచి నిన్ను కాపాడి నడిపించేది నీ తండ్రి. కాబట్టి ఆ తండ్రి యొక్క నామంలో నీవు ఇప్పుడు మాటను ఆలోచించే పెట్టబడి ఉండాలని తెలుస్తుంది. యేసయ్య ఘనమైన నామములో మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం వేసవికాలపు పండ్లను ఏరుకొని తరువాత ద్రాక్ష పండ్లు పరిగే ఏరుకొనిన తరువాత ఎలాగుండునో నా స్థితి అలాగునే ఉన్నది. ద్రాక్ష పండ్లు గెల ఒకటి లేకపోయినను నా ప్రాణము ఇష్టమైన యొక్క కొత్త అంజూరపు పండ్లైనను లేకపోయినను
భక్తుడు దేశములో లేకపోయినను జనులలో యథార్థపరుడు ఒకడును లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండు వారే. ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరి కొరకు పలలను ఒగ్గును. రెండు చేతులతోనూ కీడు చెయ్యు పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుకొందురు. న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా రుచి దాన్ని ముగించుదురు. వారిలో మంచివారు ముళ్ళ చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచె కంటెను ముళ్ళుగా నుందురు. నీ కాపరుల దినము, నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకోనవద్దు. నీ కౌగిటిలో మండుకొని ఉన్న దాని ఎదుటే నీ పెదవుల ద్వారము నమ్ము కాపు పెట్టును. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచును. ఎవరు ఇంటి వారు వారికే విసుగులగుదురు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉండును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేకును. నేను అంధకారమందు కూర్చున్నాను. యెహోవా ఎదురుగా నుండును. దేవుని స్తోత్రం. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగుగాక. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని సంగమా మనందరిని బట్టి ప్రభు మనకు తెలియజేస్తుంది. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఈ సంగతులని మనకు దేవుడు దేవుని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? మన జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. వేసవి కాలపు పంటను ఏరుకొనిన తరువాత, ద్రాక్ష పండ్ల కరిగి ఏరుకొనిన తరువాత ఎలాగుందో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయిను, నా ప్రాణంకి ఇష్టమైన ఒక కొత్త అంజరపు పండుగను లేకపోయిను. అయితే పిల్లల్ని కని పెద్ద చేసి తర్వాత దుఃఖము వేదనైంది. నా పిల్లల్ని పెంచాను, పెద్ద చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాను అని పలికిన దేవుడే ఇది అంటూ ఉన్నాడు కదా. ఏ రీతిగా ఉన్నది ఆ పరిస్థితి అంటే, వేసవి కాలపు పండును ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకున్న తర్వాత ఎలా ఉండునో నా స్థితి అలాగే ఉన్నది. అంటే పిల్లల్ని పెంచి పెద్ద చేసిన దేవాది దేవుడు అంటున్నాడు. నేను పరిగి ఏరుకున్న తర్వాత పొలంలో ఇంకేమని అంటున్నా, పంట కోసేటప్పుడు పంట ఉంటుంది. పంట కోసిన తర్వాత ఏం చేస్తారు? పరిగిని వేస్తారు. దానిపోయిన ఆ గింజలు వేరుకుంటారు. అది కూడా ఎదిగిన తర్వాత ఇంకేముంటుంది? ఏమి ఉండదు అనమాట. అటువంటి స్థితిలాగా ఉన్నది అంటున్నాడు. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయాను, నా ప్రాణంలోకి ఇష్టమైన ఒక కొత్త అంజరపు పండుగను లేకపోయాను. అంతేకాకుండా ఆయన ద్రాక్ష తోటలో ఏం నాటినైతే అంజరపు చెట్టును కూడా నాటుతూ వచ్చాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నాకు ఇష్టమైన అంజరపు చెట్టు ఫలం కూడా ఒక్కటి కూడా లేకపోయింది అన్నాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడంటే, ప్రియ దేవుని సంగమా ఆయన త్వరగా రాబోతున్నాడు. రాబోతున్న దేవుడు అంటున్నాడు, క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన యొక్క ఉద్యానవనానికి వచ్చి ఆయన ఫలాలు ఎరుక్కోబోతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఫలించిన వ్యక్తిగా నీవే ఆయనకు దొరికే బిడ్డగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఫలించిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఫలాల కొరకు ఆయన వస్తూ ఉన్నాడు. వచ్చే దేవుడు అంటున్నాడు, ఇక్కడ తన వేదన తెలియజేస్తున్నాడు. వేసవి కాలపు పండ్లను ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పండ్లు పరిగి ఏరుకున్న తర్వాత ఎలాగుండనో నా స్థితి అలాగే ఉంది. నా పిల్లల్ని పెంచాను, పెద్దవారు చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారని దేవుడు భూమి ఆకాశమా ఆలోచించని చెప్పేసి చెప్తున్న సంగతి దేవుడు మాకు జ్ఞాపకం చేస్తుంది. ఈ రీతిగా ఏం చేస్తున్నారంటే దేవునికి దూరం అయిపోతున్న పరిస్థితులు అనమాట. ఆ పరిస్థితిని బట్టి ఇక్కడ అంటున్నాడు, ఫలములు పరిగి కూడా ఏరుకున్న తర్వాత ఫలం ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా ఉన్నది నా పరిస్థితి. అంటే ఫలాల కొరకు వచ్చిన దేవునికి ఏం కనపడుతుంది? ఫలం అనేది కనబడుకోకుండా ఉంటుంది అనమాట. ఎప్పుడు మనం ఫలిస్తామంటే దేవునిలో నిలిచి ఉన్నప్పుడే మనం ఫలిస్తాం. ఏ రీతిగా నిలిచి ఉంటామంటే, క్రీస్తు యేసు ఘనమైన నామములో నిలిచేది ఎప్పుడు? ఎల్లప్పుడు నిలుస్తూ ఉంటామా? నిలిచేది ఎప్పుడు అని ప్రభు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎప్పుడు నిలుస్తాం మనం? సంతోషంగా ఉన్నప్పుడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నిలిచి ఉండాలి అంటున్నాడు. ఏ సమయంలో నిలిచి ఉండాలంటే శ్రమ యందు మనం నిలిచి ఉండాలి. శ్రమ యందు నువ్వు పొందితే నువ్వు చేతకాని వాడి అంటున్నాడు.
క్రీస్తు యేసు ఘనమైన నామములో శ్రమ ఎందుకు నిలిచి ఉండాలి. ఎందుకు అనగా లోకాన్ని నేను జయించాలని చెప్పేసి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రమ యందు ఆయన ఏ రీతిగా ఉన్నాడంటే తండ్రి చిత్తానికి నిలిచి ఉన్నాడు. శ్రమ యందు నిలిచి ఉన్నాడు. అదే సమయంలో ఆయన సేవల తోటలో ఏం చేస్తూ వచ్చాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, నీ చిత్తమే సిద్ధించు గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో అప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు, మిక్కిలి వేదనతో ఉన్నాడు. ఆయన చెమట రక్తముగా మోయేంతగా పరిస్థితులు ఉన్నాయి. అటువంటి స్థితిలో ఉండి కూడా ఆ శ్రమలు ఏం చేస్తూ వచ్చాడంటే తండ్రికి విధేయత చూపించిన కుమారుడిగా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. గొప్ప రాసిన పద్ధతిలో రాయబడి మాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు నిలవవలసిన స్థానం ఏదంటే శ్రమ ఎందుకు ఎదగాలి, నిలిచి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఆ పిల్లలు ఏం చేస్తూ వచ్చారు, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. ఏం కష్టం, ఏం శ్రమ అంటే పరిశుద్ధ గ్రంథంలో అధ్యాయం గ్రంథానికి పుస్తకానికి ఆయన రాసింది ఏంటంటే నా విధులు వారికి అయిపోలేదు, నా విధులు వారికి అయిపోలేదు, నా మీద తిరుగుబాటు చేశారు. విధులు అయిపోవటానికి దూరం అయిపోతున్నారు, ఆజ్ఞలు అయిపోవటానికి దూరం అయిపోతున్నారు. వారిని బట్టి ఇప్పుడు అంటున్నాడు పొలానికి వచ్చినట్టు ఆయన పైరంతా కోసేశారు, పరిగి కూడా ఏడేసినట్లుగానే ఉన్నది. అంటే అక్కడ పొలం దొరకట్లేదు. నిలిచిన వాళ్ళే ఫలించేవాడు. ఎప్పుడు నిలవాలి, శ్రమ ఎందుకు నిలవాలి. ఆ శ్రమ ఏంటంటే నీకేమో బరువు తెచ్చి ఆయన బరువు మోయమట్లేదు, నీ వారు నా మీద మోపమంటున్నాడు. కానీ ఏంటంటే ఆయన మాట మనం విధేయత కలిగి ఉండాలి. ఇప్పుడు తండ్రి మాటను కుమారుడు ఎట్లా విధేయత కలిగి ఉన్నాడు. తండ్రి కుమారుని ఎందుకు పంపించాడంటే లోక రక్షకుడిగా పంపిస్తూ వచ్చాడు. ఈ లోకాన్ని రక్షించాలంటే ఆయన ఏం చేయాలి, పాపుల వారు తన ప్రాణాన్ని పెట్టాలి. పరిశుద్ధ రక్తం చిందించబడాలి. కనుక ఆయన ఎదుట ఉన్నది ఏంటంటే శ్రమ. ఆ శ్రమలో కూడా విజయాన్ని చూపించిన కుమారుడిగా తండ్రికి లోబడిన కుమారుడిని కనబడుతున్నాడు. కనుక మనకు వచ్చిన శ్రమలో మనం నిలిచినప్పుడే ఫలించేవాడు. అప్పుడే యేసయ్య బట్టి రాయబడుతూ వచ్చిన యెషయా గ్రంథంలో అతడు దీర్ఘాయుష్మంతుడు, అతని నలగొట్టడం నాకు ఇష్టమైంది, ఆ తర్వాత అతను దీర్ఘాయుష్మంతుడు అని చెప్పేసి దేవుని యొక్క లేఖన సెలవిస్తోంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడు మనం దీర్ఘాయుష్మంతులము, ఎప్పుడు మనం ఫలించేదంటే నిలిచినప్పుడే మనం ఫలించే వారిగా మనం ఉంటాం. నా యందు మీరు నిలిచి ఉండండి, అప్పుడే మీరు బహుగా ఫలించేవారు అన్నాడు. నిలిచి ఉండకపోకుండా వీళ్ళు ఏమైపోయారంట, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొద్దు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేశాను, కానీ వారు నా మీద ఏం చేశారు, తిరుగుబాటు చేశారు అని చెప్పేసి భూమి ఆకాశాన్ని తీసుకున్నట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడు ఈ పైరు ఏంగా కనపడుతుందంటే ఏమీ లేకుండా కనబడుతుందంట. ఏమీ లేకుండా అంటే ఒక మొక్క ఎదుగుతూ ఉంటే ఎదుగుతుందని సంతోషపడతారు. ఒక మొక్క పూత పడితే ఆ పువ్వు వస్తే పూత పూసింది, తర్వాత కాయలు వస్తే సంతోషపడతారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమీ లేదంట. భక్తి అనేది ఇటువంటి స్థితిలో ఉంటుంది. కనుక దేవుని ఎందుకు భయం కలిగి మనం జీవించే వారిగా ఉండాలని ప్రభుత్వం వేసుకోండి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ద్రాక్ష ఫలాలను చూశారు. ఆ తర్వాత ఆయన ప్రాణానికి ఇష్టమైన కొత్త అంజూరపు చెట్టు ఆయన పంటైన దొరుకుతుందేమో అని చెప్పేసి ఆయన ఎత్తినట్లుగా పరిశుద్ధంగా సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభుత్వం జాగ్రత్తగా వినండి దేవుని యొక్క వాక్యాన్ని. యేసు ఘనమైన నామములో ఇక్కడ గమనించవలసిన విషయం, అంజూరపు పండైనా లేకపోయాను అంటూ ఉన్నాడు. అంజూరపు పండ్ల దగ్గరికి ఏ విధంగా వచ్చాడు యేసయ్య? అంజూరపు పండ్ల దగ్గరికి ఆకలి కొని వచ్చాడు అన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ఎప్పుడు ఆకలి కొన్నాడు అని అంటే దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూస్తే ఆయన శిలువలో ఉండి దప్పికొనుచున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎందుకు అప్పుడు మాట్లాడాడు అంటే ఆయన శ్రమలో ఉండి పలుకుతున్నాడు అన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో పిల్లలుగా గ్రహించండి అంటాడు. దేవుని యొక్క సత్యం ఏంటో మీరు గ్రహించండి. ఎప్పుడు ఆయన ఆకలి కొన్నాడంటే శ్రమ నొందిన తర్వాత, గాయపరచబడిన తర్వాత ఆకలి కొన్నట్టుగా ఆయన వ్యక్తం చేస్తున్నాడు. రెండో మాట సులువు మీద పలికిన మాట అది. 5వ మాట యేసయ్య ఘనమైన నామములో ఎందుకు ఆ మాట ఎప్పుడు పలికాడు అంటే అప్పటి వరకు కూడా ఆయన తలకు ముళ్ళ కిరీటం అయింది, ఆయన యొక్క శరీరం అంతా నాగసాలుగా గుణపడుతూ వచ్చింది, ఆయన చేతులకు గాయమైంది, ఆయన రక్తసిక్తం అయిపోయాడు. ఆ తర్వాత అంటున్నాడు దప్పిక కొనుక్కున్నానని చెప్పేసి. అప్పుడు కూడా ఆయనకి ఏమి ఇచ్చారంటే చదువుచారు నిర్ణయించారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో దేవుని పిల్లలుగా ఆయన అంజూరపు చెట్టు దగ్గర దేని కొరకు వచ్చాడంటే ఆకలి కొని మీ కొరకు చేయవలసిన కార్యం అంతా చేసిన తర్వాతనే ఆయన వచ్చినట్టుగా మనం గమనించాలి. చేసిన తర్వాతనే ఆయన ఆకలి కొని ఆయన అక్కడికి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గమనించాలని ప్రయత్నిస్తాం. యేసుక్రీస్తు ఘనమైన నామములో మనం వాక్యం ప్రకారం మనం అనుకోవచ్చు.
ఆయన స్వార్థ ప్రకటిస్తూ వెళ్ళాడు కదా, అప్పుడు శిలువ మరణం పొందలేదు కదా. ఆత్మీయంగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆయన చేయవలసిన కార్యాన్ని చేసిన తర్వాతే మనం ఎవరిమైనా అన్నం తినేవాళ్ళం, లేకపోతే మనం పని చేస్తున్న తర్వాత ఏం చేస్తాం, ఆహారం తీసుకునే వారిగా ఉంటాం. అది మంచిదా, లేకపోతే పని కంటే ముందు తినేది మంచిదా? నాలాంటి వాళ్ళు తెలుసండి, మీలాంటి వాళ్ళు చెప్పండి. వేసే ఘనమైన నామం నా మాటలు ఎవరైనా సమాధానం చేస్తారు. పని చేసుకున్నప్పుడు మంచిగా మనకు ఆకలి అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాం, ఆహారం తినే వారిగా ఉంటాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో యేసే అంటే పంపిన పనిని నెరవేర్చి ఆకలి కొన్నాను అన్నాడు. ఏం ఆకలి అనగా ఆత్మల కొరకు ఆయన ఆకలి కొన్నాడు. ఆత్మలను సంపాదించడమే ఆయన యొక్క ఆహారం అయినది, ఆయన యొక్క దాహమైనది. కనుక అప్పుడు ఆయన ఏమంటాడంటే ఆకలి కొని ఉన్నాడని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఇప్పుడు అంజూర పండు చెట్టు దగ్గరికి వచ్చాడట, అక్కడ కూడా ఒక పండు కూడా లేదని చెప్పేసి సెలవిస్తున్నాడు. వచ్చింది భక్తుడు దేశంలో లేకపోయిన జనులను యథార్థకుడు ఒకడును లేడు. అందరూ ప్రాణహాని చేయటపై పొంచి ఉండువారే. ప్రతి మనుషులను కిరాతకుడై తన సహోదరుని కొరకు వాళ్ళను కొనుగోలు. అయితే ఆయన చూశాడు, ఎక్కడ చూశాడంటే దేశం అంతా చూశాడంట. చూసినప్పుడు భక్తి ఇవ్వాలని వాడు ఒక్కడు కూడా లేడని చెప్పేసి ఆయన వెతికి చెప్తున్నాడు. తోటకు వచ్చాడు, ద్రాక్ష పొలాల దగ్గరికి వచ్చాడు, ఒక ఫలం లేదు. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు, ఒక ఫలం లేదు. ఇప్పుడు అంటున్నాడు భక్తి కలిగిన వాడు దేశంలో ఒక్కడు కూడా లేడు అంటున్నాడు అనమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ మాటలు చదువుకోవటానికైనా మనకి, లేకపోతే భక్తి కలిగిన వాడు లేడు అని చెప్తున్నాడు కాబట్టి మనం భక్తి కలిగిన వారిని జీవించాలి అనే దాని కొరకు మనం చదువుకుంటున్నాం. ఇది జీవించాలి అనే దాని కొరకే చదువుకుంటున్నాం. భక్తి కలిగిన వాడు లేడు అని మనం చదువుకుని వదిలేయటానికి కాదు, కానీ భక్తి కలిగిన వారిగా మనం నిలవాలని చెప్పేసి జీవించడానికి ఇవి మనం నేర్చుకుంటాం. అందుకే దేవుడి పరిశుద్ధ ప్రార్థించాడనమాట. కనుక యథార్థపరుడు ఒకడును లేడు. ఇంకా చూస్తూ ఉన్నాడు, యథార్థపరుడు ఉంటాడంటే యథార్థపరుడు కూడా లేడని చెప్పి చెబుతున్నాడు. అందరూ ప్రాణహాని చేయటకై పొంచి ఉండువారే. ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వరను లోకము లోక పరిస్థితులని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అనగా దేవుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎట్లా అంటే ఆయన పిల్లలుగా ఆయన ఎదురు రావడానికి ప్రేమించాడు. అయితే లోకాన్ని ప్రేమించే స్థితి మీకుండకూడదే కలుగుతుంది. లోకాన్ని ప్రేమించేవాడు ఎట్లా ఉన్నాడంటే కిరాతకుడుగా ఉన్నట్టు దేవుడు ఎంత సెలవిస్తుంది. ఎందుకు అనగా సహోదరుని కొరకు వాళ్ళ వగ్గిన వాడిగా ఉన్నాడని చెప్పేసి సహోదరుడు ఎప్పుడు చెప్తాడు, ఏ రీతిగా చెప్తాడు, ఏ రీతిగా వలలో పడతాడని వాళ్ళ వగ్గిన వాడిగా ఉన్నాడని కవి యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎందుకు అనగా అతనిలో భక్తి లేదు, అతనిలో యథార్థత లేదని దేవుని యొక్క వాడికి సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఉద్యానవనానికి వచ్చాడు, రాబోతున్న దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ఉపమానాన్ని బట్టి, ఇక్కడ రాయబడిన వాక్యాన్ని బట్టి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వచ్చినప్పుడు ఏం కనపడుతుంది ఆయనకి? పండ్ల కోసం వచ్చినప్పుడు ఏం కనపడుతూ ఉన్నది? భక్తి లేని కనపడుతున్నది, యథార్థత లేని కనపడుతున్నారు. వచ్చిన దానికి పండ్ల కోసం. ఇప్పుడు పండ్లు ఎవరు సాదృశ్యంగా ఉన్నాయి? మనుషులు మనకే సాదృశ్యంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్య ప్రకారం ఆయన చూస్తూ ఉన్నాడు, భక్తి కలిగిన వాడు ఉన్నాడా, యథార్థపరుడు ఉన్నాడని చెప్పేసి ఆయన చూస్తున్నాడు. ఒక్కడు కూడా లేడని చెప్పేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో నాకు నేను అనుకుంటాను, భక్తి కలిగిన దాన్ని ఆయన నుంచి చూస్తే ఏదో దోషం ఆయన కనబడుతూ ఉంటుంది. నీవు అనుకుంటావు భక్తి కలిగిన దాని ఆయన నుంచి చూస్తే ఏదో ఒక దోషం కనబడుతుంది. భక్తులైన దావీదు మహారాజు అంటే 130 దావీదు ఏమంటాడంటే, అయ్యా ఎందుకు నిలవదగిన వాడు ఎవరు అంటాడనమాట. ఆయన ఎదుటి ఏ మనిషి కూడా నిలవలేడు. ఎందుకు అనగా ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు అనమాట. కనుక ఆ దేవుని మనం గణపరిచే వారిగా, ఆ దేవునికి మనం లోబడే వారిగా ఉండాలి. ఆయన చూస్తుంది ఏంటంటే యథార్థమైన భక్తి, దేవుని యందు భయభక్తులు కలిగిన భక్తిని ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. అటువంటి వాడు లేడు. అందరూ ఎట్లా ఉన్నారంటే ప్రాణహాని చేసేవారు, కొంచెం వారిగానే ఉన్నారని చెప్పేసి దేవుని యొక్క సెలవిస్తుంది. ప్రాణాన్ని బ్రతికించాలని చెప్పేసి, ప్రాణాన్ని ఉద్యోగింపచేయాలని ఆయన ఈ లోకానికి వస్తే ప్రాణహాని చేసేవారిగా ప్రజలు ఉన్నట్టుగా దేవుడు యొక్క సెలవిస్తాము. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రాణహాని అంటే ఏంటంటే ప్రాణహాని ప్రాణహాని ఒక మనిషి చంపేస్తే ప్రాణహాని ఎట్లా చంపుతారు? వాళ్ళ దగ్గర ఆయుధం ఉపయోగించి. అయితే ఆయుధంగానే ప్రభు యొక్క వాక్యం అంటుంది, వాడి గల మంగళ కత్తిలాగా నాలుకలో ఆడిస్తూ ఉన్నారని చెప్పేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఆడించి ఏం చేస్తూ ఉన్నారు? నాలుక ఎదుటి మనిషిని చంపేవారిగా ఉన్నారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో
వాక్యంలో ఉన్న సత్యాలేనండి అని క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ నాలుక ఎటువంటిది అని రాయబడుతూ వచ్చిన రోమ పత్రికలో ఆ నాలుక సర్పం యొక్క విషం లాంటిది అని చెప్పి చెప్తున్నాడు. సర్పం యొక్క విషం మనిషిలోకి వెళ్తే మనుషులు బ్రతికేస్తుందా? బ్రతకలు చంపేసేదిగా ఉంటుంది అనమాట. కనుక అదే రీతిగా ఈ మనుషులు ఉన్నారని చెప్పేసి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చూశాడు ఆకాశం భూమి ఆలోచించి నా పిల్లల్ని పెంచి పెద్దవారిని చేశాడు, వారు నా మీద సిరిపాటు చేస్తూ ఉన్నారని మాట్లాడుతున్న దేవుడే ఇక్కడ అంటున్నాడు. వారి స్థితి ఎట్లా ఉందో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అనమాట. యేసయ్య ఘనమైన నామములో వారిని ఒకరికొకరు వలవొగ్గిన వారిగా ఉన్నారు. ఎందుకు అనగా వీళ్ళు ఎక్కడ దొరుకుతారు, వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అన్నట్టుగా వలవొగ్గిన వారిగా ఉన్నట్టు లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసయ్య ఘనమైన నామములో తండ్రి ప్రేమతో ఇప్పుడు పరలోకపు తండ్రి అంటున్నాడు, మనందరం కూడా ఆయన వలలో నివాసం చేసే వారిగా ఉండాలి. దీనికి మీకు ఇష్టమైనట్టున్నాడు. యేసయ్య ఘనమైన నామములో ఆయన చెప్తూ ఉన్నాడు, వలలో నివాసం చేయటం అనేది ఎక్కడన్నా రాయబడినదా? యేసయ్య ఉపమానం చెప్పాడు ఎక్కడ కొత్త నిబంధనలు ఏమన్నట్టున్నాడు అంటే, పరలోక రాజ్యం ఎట్లా ఉందంటే ఒక మేకగాడు ఆ వలను తెలిసి ఒడ్డు ఏం చేస్తాడంటే దులుపుతాడంట. దులిపిన తర్వాత దాంట్లో రకరకాలు వస్తాయి. ఆ వల వేసినప్పుడు ఏమేమి వస్తాయి? చేపలు వస్తాయి, ఇంకా అక్కడ నీళ్ళలో ఏమున్నాయి అవన్నీ కూడా వస్తాయి అనమాట. ఒడ్డుకు వచ్చిన తర్వాత వాటిని ఏం చేస్తున్నాడంటే ఆ వలలో నుంచి ఆయన వేరు చేస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు మనం దేవుని యొక్క వలలో ఎట్లా ఉండాలి? పైన రాయబడుతూ వచ్చి భక్తి కలిగిన వాడిగా యథార్థవంతుడిగా దేవుని వలలో ఉండే వాడిగా ఉండాలి. కానీ అటువంటి వలలో లేకోకుండా ఏ వలలో చిక్కుతున్నారంటే సాతానుడి వలలో చిక్కుతూ ఉన్నారు. అందుకే మన చదువుతూ వచ్చిన నహూము గ్రంథంలో 2వ అధ్యాయంలో సాతానుడు ఏం చేస్తున్నాడంట? వల ఎగ్గు ఉన్నాడని చెప్పి చెప్తూ ఉన్నాడు. వల ఎగ్గి వాడు గుచ్చి లాగుతూ ఉన్నాడు. ఎరయేసి గుచ్చి లాగుతున్నాడు. ఎర అంటే ఏదో ఆశ చూపిస్తాడు, వాడు గుచ్చి వాడి వైపు లాక్కుంటున్నాడు, వాడి వలలోకి లాక్కుంటున్నాడు. అదే రీతిగా ఈ ప్రజలు భక్తిని మరచి యథార్థతను మరచి వాళ్ళలోకి వెళ్ళిపోతున్న పరిస్థితులు. అయితే నువ్వు నిలవవలసిన వాళ్ళు ఏంటంటే నీ పరలోకపు తండ్రి వలలో నువ్వు నిలిచి ఉండాలి. దేవుని యొక్క సంగమ క్రీస్తు యేసు ఘనమైన నామం 3వ వచనం, 2 చేతులతోనూ కీడు చేయకుండా కొందరు, అధిపతులు బహుమానం కోరుదురు, న్యాయాధిపతులు లంచం పూసుకోరు, గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియచేయరు, అలాగిన వారు ఏక పట్టుదల నుండి దాన్ని ముగింపురు. అయితే వీరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే 2 చేతులతో కూడా కీడు చేయడానికి కూలిపడుతున్నారు. మరి దేవుని యొక్క వాక్యం అంటుంది, నీకు చేతనైతే కీడుకు ప్రతిగా మీరే చేయమని చెప్పి చెప్తూ ఉంటున్నాను. కానీ వీళ్ళు ఎట్లా ఉన్నారు? 2 చేతులతో కూడా కీడు చేసేవారు కానీ కీడు చేయడానికి పూనుకున్నవాడిగా ఉన్నారు. తర్వాత అధిపతులు బహుమానం కోరుదురు. అధిపతులు ఎట్లా ఉన్నారంటే బహుమానాన్ని కోరుకునే వాడిగా ఉన్నారు. ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యేసయ్య ఘనమైన నామములో బహుమానాలు మనకు ఉంది కానీ క్రీస్తు కృప మనకు ఎంతో అవసరమైనది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయనకు ఉచితమైన కృప చేత ఆ కృప పడితే మనం నిలిచి ఉండాలి. కానీ ఇక్కడ ఎట్లా ఉన్నారంటే ఏదో కీడు ఏదో రకం పరిస్థితులు చేసి బహుమానాలు పొందాలని తీరులో ఉన్నారన్నమాట. మనం గమనించినట్లయితే బిలాము దేని కొరకు పరిగెత్తాడు? దేని కొరకు పరిగెత్తాడు? బహుమానాడు కొరకు పరిగెత్తాడు అన్నమాట. ఎవరి దగ్గర నుంచి? బాలాకు దగ్గర నుంచి బహుమానం. మోయాబు రాజైన బాలాకు దగ్గర నుంచి బహుమానం పొందాలని ఇశ్రాయేలు ప్రజలు పెంచడానికి పరిగెత్తిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే క్రీస్తు యేసు ఘనమైన నామములో నేను కూడా ఆ బహుమానాల కొరకు పరిగెత్తే వారిగా ఉండకూడదు. ఎందుకు అనగా కీడు చేసి బహుమానం సంపాదించాలని చెప్పేసి పరిగెత్తుతూ ఉన్నట్టు దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది. యేసయ్య ఘనమైన నామములో మేలు చేసి తండ్రి మన కొరకు దాచి ఉంచిన బహుమానాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలని చెప్పేసి ప్రభు యొక్క వాక్యం ద్వారా ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత వారు న్యాయాధిపతులు లంచం పూసుకొందరు, గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియజేయదు. న్యాయాధిపతులైన వారు లంచం పుచ్చుకునే వారిగా ఉన్నారు. మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తూ వచ్చాడు? లంచం పుచ్చుకోకూడదు, వండిని తీసుకోకూడదు అని చెప్పేసి చెప్తూ వచ్చాడు అనమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో వీళ్ళు దేవుని యొక్క ద్రాక్ష తోటగానే దేవుని యొక్క అంజరం చెట్టుగానే ఉన్నారు. అంటే ఎవరు వీళ్ళు? దేవుని పిల్లలు, యోధా ఇశ్రాయేలు ప్రజలు అన్నమాట. కాబట్టి ఈ యోధా ఇశ్రాయేలు ప్రజల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించో చెప్పలేదు, తన పిల్లలైన వారి గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. వారి యొక్క స్థితి ఎట్లా ఉందంటే లంచం పుచ్చుకునే వారిగా గొప్పవారు తమ మోసపు కోరికలను తెలియజేసే వారిగా ఉన్నారని దేవుని యొక్క సెలవిస్తోంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో నీవు సత్యాన్ని గ్రహించుకుని జీవించాలి. సంగమాన్ని బట్టి వాక్యమే నీకు ఆధారం. వాక్యం మీద నీవు ఆధారపడు, లోకం మీద నువ్వు ఆధారపడవద్దు.
వాక్యం మీద నువ్వు ఆధారపడినప్పుడు వాక్యం మీద నేను బ్రతికించేది, వాక్యం మీద నేను బలపరిచేది. లోకం మీద నువ్వు ఆధారపడినప్పుడు రాయబడుతూ వచ్చింది. వారు దేవుని పిల్లలే, అయితే ఏం చేస్తూ ఉన్నారు? మోసపు కోరికలను తెలియజేసే వారిగా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ ఉంది అని చెప్పేసి భక్తుడు అపోస్తలుడైన పౌలు ఆయన ఆత్మచేత ఆత్మకార్యం జరిగిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఆత్మ ఉన్నట్టు మాకు తెలియనే తెలియదు అని చెప్పి చెప్తూ ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ఆత్మ లేని కాపుడు ఏం చేస్తాడు? తన లాభం కొరకు మోసపు మాటలే తెలియజేసే వ్యక్తిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది అనమాట. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకి ఎంత తేటగా తెలియజేస్తూ ఉంటే ఆ మోసకార్యం చేస్తున్నాడంటే గొప్పవారు తమ మోసపు కోరికలు తెలియజేస్తున్నారు. వాళ్ళు గొప్పగా ఉండాలని చెప్పేసి ఏం చేస్తారంటే ఆత్మ లేదని కూడా చెబుతారనమాట. మీ మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ కాదని కూడా చెప్తారు. మీ మీదకి వచ్చింది వెలుగుదోత అని కూడా చెప్తూ ఉంటారు. మీ మీదకి వచ్చింది దురాత్మ అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు? ఆత్మలో వారు లేరు కనుక. క్రీస్తు యేసు ఘనమైన నామములో నేను నిన్ను ఊరేగించబోతున్నాను సంగమా, నువ్వు నా కొరకు నిలిచి ఉంటావు అంటున్నాడు ప్రభు. యేసయ్య ఘనమైన నామములో నువ్వు ఊరేగే విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాను, నువ్వు ఆమెను పలుకుంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఊరేగించే దేవుడు అంటూ ఉన్నాడు. జయోత్సాహముతో ఊరేగించబోతున్నాడు ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు అనగా ఆది అపోస్తలులను ఊరేగించినది ఎవరు బిడ్డలారా అంటున్నాడు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడే. ఎట్లా? దేవుడు లోకంలో ఉన్నాడు అని రుజువు చేస్తాడు. వారి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఉన్నట్లుగా తాను రుజువు చేసుకున్నాడు. ఎట్లా? ఆ సేవకులు బలపరుస్తూ ఉన్నట్లుగా ఆయన తాను రుజువు చేసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథాలు రాయబడిన మాటలు అన్నమాట. వారు ఇంకా ఏం చేస్తారు? ధైర్యం తెచ్చుకున్న వారిగా ఉన్నట్టు ప్రభు యొక్క లేఖనం సెలవిస్తారు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనం సత్యవాక్యాన్ని విడిచి లోకాన్ని అనుసరిస్తే మోసపోయే పరిస్థితులు అనమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను వచ్చాను ఉద్యానవనానికి, ఒక్క ద్రాక్ష పండు అయినా నాకు దొరకలేదు. నేను వచ్చాను అందరపు చెట్టు దగ్గర, ఒక్క ఫలమైన దొరకలేదు. ఇప్పుడు నువ్వు ఎవరిలాగా ఉంటావో నువ్వు గ్రహించుకోవాలని చెప్పేసి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన కొరకు ఫలించిన ద్రాక్ష ఫలాల్లాగా నువ్వు ఉంటావు. ఉద్యానవనానికి వస్తూ ఉన్నాడు ఆయన. పరిశుద్ధ గ్రంథాలు రాయబడింది పరమ గ్రంథాలు. ఆయన వస్తూ ఉన్నాడు ఉద్యానవనం. దేని కొరకు అనగా ఫలించిన ఫలాల కొరకు, పుష్పించిన పుష్పాల కొరకు ఆయన వస్తున్నట్టుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది. ఇంకా ఎందాక నువ్వు జాగు చేస్తూ లోకం వైపు చూస్తూ ఉంటావు అని చెప్పేసి ప్రభు మాట్లాడుతుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో లోకం నిన్ను మోసపోదు, లోకం నిన్ను నాశనం చేసేదాన్ని. నిన్ను మోసపోయేది నీ ప్రభువే. ఎట్లా వస్తూ ఉన్నాడు ఆయన? మేఘారుడై వస్తాడు. మేఘవాహనం మీద ఆయన వస్తూ ఉన్నాడు. ఆ మేఘవాహనం నేను తీసుకెళ్ళేది ఆయనే. ఇంతకుముందు ఈ ప్రజలు మోసింది కూడా, ఇశ్రాయేలు ప్రజలు మోసింది ఆయన రెక్కల మీద మోసాయని చెప్తూ ఉంటున్నాడు. మోసింది కూడా దేవాతి దేవుడు, నిన్ను మోసే దేవుడు ఆయన అంటున్నాడు. కనుక నీ భారం ఆయన మీద మోపుకొని ఆయన కొరకు నువ్వు జీవించే వ్యక్తిగా ఉండాలి. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు తండ్రి అనుకున్నాడు. ఈ విధంగా వీళ్ళు ఉన్నారంట. ఆయన వచ్చాడు, చూసినప్పుడు ఫలాలు కనిపించట్లేదు. ఏం కనపడుతుంది అంటే భక్తి లేని వారిగా కనపడుతున్నారు, యథార్థత లేని వారిగా కనపడుతున్నారు, రెండు చేతులతో కీడు చేసే వారిగా కనపడుతున్నారు, బహుమానము కొరకు అన్యాయపు బహుమానాల కొరకు పరిగెత్తే వారికి కనపడుతున్నారు, డాన్సాలు పుచ్చుకునే వారికి కనపడుతున్నారు, మోసపు కోరికలు తెలియజేసే వారికి కనపడుతున్నారు. అలాగూ వారు ఏకపట్టుగా దాన్ని ముగిస్తున్నారు. ఈ విధంగా వారు ఏం చేస్తున్నారంటే ఏకపట్టుగా వారి యొక్క ఆలోచన ముగించే వారిగా ఉన్నారని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. మన నేత్రాన్ని వెలిగిస్తూ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ఆలోచనతోనే మనం ముగింపు ఉండకూడదు. మనం దేవుని పిల్లలుగా దేవుని కొరకు ఫలించిన వారిగా మనం నిలిచి మనం ఫలించి ప్రభు యొక్క ఘనమైన నామములో ఆయన మన కొరకు దాచిన బహుమానాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలి. ప్రియ సంఘం అని చెప్పేసి ప్రభు స్పందిస్తాము. యేసయ్య ఘనమైన నామములో 4వ వచనం, వారిలో మంచి వారు ఉండేటటువంటి వారు, వారిలో యథార్థవంతులు ముళ్ళ కంచెను ముళ్ళగా నుండును. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం, ఈ ప్రజలందరూ ఈ విధంగా ఉన్నారు. మంచి వారు వాళ్ళకి ఎట్ట కనపడుతున్నారు? ముళ్ళ చెట్లాగా కనపడుతున్నారు. యథార్థవంతులు ఎట్ట కనపడుతున్నారు? ముళ్ళ కలిసి కంటే ఇంకా ముళ్ళగా కనపడుతున్నారు. ఎందుకని అంటే మరి ఇప్పుడు యేసయ్య యథార్థవంతుడు, యేసయ్య నీతిమంతుడు. ఆయన దగ్గరికి వస్తే ఏం కనపడుతుంది? అన్ని ముళ్ళలాగానే మనం గుర్చుకుంటాయి అన్నమాట. అవునా కాదు? దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటే నా జీవితంలో ఇది ఉంది, నా జీవితంలో ఇది ఉందని ఒక ముళ్ళలాగా మనం గుర్చుకోండి. ఎందుకు అనగా ఆయన వాక్యం ఎటువంటిదంటే 2 అంచులు కలిగిన ఖడ్గము కంటేను వాడి కలిగింది జీవమైనదని చెప్పేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఆయన యథార్థవంతుడు, ఆయన నీతివంతుడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన దేవుడు. ఏ సమయంలో నెరవేర్చాడంటే శ్రమలు నిలిచాడు, నెరవేర్చాడు. కనుక ఆయన మనకేం చెప్తాడు? నిలిచి ఉండే పరిస్థితులే మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నేర్పిస్తూ ఉన్నప్పుడు అది ఎట్లా ఉంటుందో మనకి
ముళ్ళలాగా ఉంటుంది అన్నమాట. ముళ్ళు గుచ్చుకున్నట్టే ఉండి అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. కనుక ఇక్కడ అంటూ ఉన్నారు, యథార్థవంతులు ఈ ప్రజలు ఎట్ట కనపడుతున్నారంటే ముళ్ళ కంచిలా కనపడుతున్నారంట. ముళ్ళ కంచి కంటేను మరీ ముళ్ళగా కనబడుతున్నారు. నీ కాపురుల దినము నీవు శిక్షణ ఉన్న దినము వస్తూ ఉన్నది. కాబట్టి శిక్షణ ఉన్న దినం వస్తూ ఉన్నది. కనుక నువ్వు జాగ్రత్త అని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్నమాట. క్రీస్తు యేసు ఘనమైన నామములో వచ్చే దేవుడిగా ఆయన మనకి సంగతులు తెలియజేస్తున్నాడు. నిన్ను నన్ను పెంచి పెద్దవారు చేసి ఫలాలు తీసుకెళ్లే దేవుడిగా ఆయన మనం పెంచుతూ ఉన్నాడు. కనుక నీవు జాగ్రత్త అని ఆ దినం వస్తూ ఉన్నది, నీవు జాగ్రత్త అన్నట్టు. ఇప్పుడే జనులు కలవరపడుతూ ఉన్నారు. స్నేహితుని అందు నమ్మిక ఎంచవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుక నీ పెదవుల ద్వారము కాపు పెడుతుము. దేవుడికి మహిమ కలిగిన కాక. ఎంత గొప్ప దేవుడు, ఎన్ని మర్మాలు మనం నేర్పిస్తున్నాడు. జాగ్రత్త పిల్లల క్రీస్తు యేసు ఘనమైన నామములో స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దని చెప్పి చెప్తాడు. స్నేహితులైన వారికి మనం ఏం చేస్తాం? అన్ని సంగతులు పంచుకునే వారిగా ఉంటాం. అబ్రహాంతో దేవుడు ఏం చేశాడు? అన్ని సంగతులు పంచుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఇతడు నా స్నేహితుడు అన్నాడు. పంచుకున్న తర్వాత దేవుడు అంటున్నాడు, స్నేహితుని ఎందుకు నమ్మిక ఉంచవద్దు అన్నాడు. ఎందుకని? ఈ లోక స్నేహితుని ఎందుకు నమ్మిక ఉంచవద్దు. ఎవరైతే నమ్మిక ఉంచాలి? నిజ స్నేహితుని ఎందుకు నమ్మిక ఉంచాలి. స్నేహితుడైన వాడు మంచిగా ఉన్నప్పుడు మంచి మాటలు వాడికి వాడి ఉంటాడు. మరి చెడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే నీ గుట్టంతా బయట పెట్టే వ్యక్తిగా ఉంటాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది, ఆ సామెతల్లో రాయబడుతూ వచ్చింది. భక్తుడైన సొలొమోను రాసిన మాట, ఎవరు ఈ పనిని చేసేవాళ్ళంటే పనికి వాళ్ళు వారని చెప్పేసి రాయబడుతూ వచ్చిందన్నమాట. పుణ్యాలు చెప్పి వారు నీకు పగవారైనప్పుడు పుణ్యాలు చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీ గుట్టును బయట పెట్టేవారు కాదు. కనుక అందుకన్నాడు స్నేహితుని నమ్మవద్దు అంటున్నట్టు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎందుక నీ పెదవుల ద్వారము కాపు పెట్టుకోనము. ముఖ్య స్నేహితులు కూడా నమ్ముకొనవద్దు. ఎవరు నమ్మాలి? మరి నిజ స్నేహితుడిని నమ్మాలి. నిజ స్నేహితుడు ఏం చేశాడు చూడండి. సామెతల కాదు 17 నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండను. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించే స్నేహితుడుగా ఉన్నాడు. దుర్దశలో అటు వాడు సహోదరుడుగా ఉండను. దుర్దశలో అటు వాడు ఏం చేస్తున్నాడంటే సహోదరుడుగా ఉంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మరి ఎంత గొప్ప ప్రేమ ఇక్కడ గమనించాలి. దేవుని ప్రేమ ఇటువంటి ప్రేమ. నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమించే స్నేహితుడుగా ఉన్నాడు. కష్టమైన నష్టమైన నిష్ఠూరమైన విడవకుండా ప్రేమించే స్నేహితుడు. దుర్దశలో అటు వాడు ఏం చేస్తున్నాడు? సహోదరుడిగా ఉంటున్నాడంట. నా సొంత రక్తం ఉన్నట్లుగా, నా సొంత వ్యక్తి అన్నట్లుగా సహోదరుడిగా ఉంటున్నాడు నిజ స్నేహితుడు. కాబట్టి నిజ స్నేహితుడి మీద మనం ఆధారపడే వారిగా ఉండాలి. ఈ యొక్క స్నేహం మీద మనం ఆధారపడే వారిగా ఉండకూడదు. స్నేహితుని మీద నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని మీద నమ్ముకొనవద్దు. నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారా కాపు పెట్టుకొనము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో కౌగిట్లో పండుకునేది ప్రేమించబడినప్పుడే ఆ పరిస్థితులు అన్నమాట. ఇప్పుడు సంసోను యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు సంసోను దెలీలాను ప్రేమిస్తూ వచ్చాడు. ప్రేమించిన యొక్క వ్యక్తి ఏం చేస్తూ వచ్చిందంటే అతన్ని కౌగిట్లో పండు పెట్టుకొని తన యొక్క బలం ఎక్కడుందో చెప్పేంత వరకు అడిగి ఏం చేస్తూ వచ్చింది? ఆ ఇంటిలో ఉన్న ఆ బలాన్ని ఆయన తెలియజేసిన తర్వాత వాటిని కాస్త కత్తిరించి వేసింది. ఆ తర్వాత ఎప్పటిలాగానే ఆయన విరచిమ్ముకోబోయాడు. అక్కడ ఆ యొక్క కుర్రులు లేవు. తన బలాన్ని పోగొట్టుకున్నట్టుగా దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. కనుక నీ కౌగిట్లో పండుకున్న దాన్ని కూడా నువ్వు నమ్ముకొనవద్దని చెప్పేసి దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో అక్కడ ఏం చేయాలంట? నీ పెదవుల కాపు పెట్టుకోనము. సంసోను ఏం చేస్తూ వచ్చాడు? నన్ను ప్రేమించే భార్య అని చెప్పేసి తన గుట్టు ఏంటో చెప్పాడు. చెప్పిన వెంటనే ఏం చేసిందామా? మోసం చేసింది. అవునా కాదా? మోసం చేస్తూ వచ్చినాము. కనుక పెదవులు కాచుకోవాలని చెప్పేసి దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఎంతో జాగ్రత్తగా మనం నడుచుకోవాల్సిన వారి కొన్ని 6వ వచనంలో కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచదు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవుతులు. అయితే పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే ఎవరింటి వారు వాళ్ళకి విరోధులయ్యే పరిస్థితులు ఉన్నాయి. కనుక నీవు జాగ్రత్త. నువ్వు స్నేహితులు నమ్ముకుని స్నేహితులు చెప్పినట్టుగా బయటకు వెళ్ళాలి రమ్మంటే బయటకు వెళ్ళావు. నీ ఇంట్లో ఏం జరుగుతుంది? అక్క కోడల మీద అట్టలేస్తున్నారు.
తర్వాత తండ్రి మీద కుమారుడు వేస్తున్నాడు. ఈ పరిస్థితులు అన్నీ ఎట్లా కలుగుతున్నాయి? మనం నమ్ముకున్న దాన్ని బట్టి. అందుకని నిజ స్నేహితులు మనం నమ్ముకోవాలి. ఆయన విడవక ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి కనుక ఇవన్నీ వారికి విరోధకరమైన పరిస్థితులకు ఉంటున్నాడు. 7వ వచనంలో ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. దేవునికి మహిమ ఘనత స్తోత్రం కలుగును గాక. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందను. ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్న నేను సృష్టించిన నా పిల్లలే నా మీద తిరుగుబాటు చేసి వాళ్ళలోనే భక్తి లేకుండా, వాళ్ళలోనే యథార్థత లేకుండా, వాళ్ళే ఫలించుకోకుండా, వాళ్ళే లంచాలు పుచ్చుకునేవాడిగా, వాళ్ళే మోసం చేసి బహుమతులు పొందేవాడిగా ఉన్నప్పటికి కూడా మరి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఏమంటున్నాడంటే ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్త నా దేవుడి కొరకు నేను కనిపెట్టేదను. ఎందుకు అనగా ఆ కనిపెట్టినప్పుడు ఎదురు చూసినప్పుడు నా దేవుడు నా ప్రార్థన ఆలోచించడని చెప్పేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నాను. క్రీస్తు యేసు ఘనమైన నా కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేసి ఆలపించిన దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆయన చిత్తాన్ని సిద్ధింపజేసిన దేవుడు ఉన్నాడు. ఆయన మరణించిన తర్వాత నేను ఎత్తబడిన తర్వాత అనేకులు నా ఎదురు ఆకర్షించబడతారని చెప్పేసి ఆయన సెలవించిన మాటల ప్రకారమే ఇప్పుడు ఏం జరిగిందంటే కనిపెట్టుకున్న దేవునికి బిడ్డలు దొరికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట. మొదట వచ్చినప్పుడు ఏమీ లేవు, కొత్తగా వచ్చారంట, పరిగెసేసారంట. ఆ తర్వాత ఉన్న స్థితే నా కొరది అంటున్నాడు. కానీ దేవుని నిరీక్షణ ఉంచిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే ఏమైనా నీచితంగా సిద్ధించడుగా కానీ నిరీక్షణ వచ్చిన తర్వాత ఆయన ఒక మరణం తర్వాత భూలోకం కనిపించడం ఆయన జరుగుతూ వచ్చింది. అప్పుడు అక్కడ సిలువ వేసిన వారు ఏమంటూ వచ్చారు? ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడు అని చెప్పేసి వాడు సాక్ష్యం ఇచ్చినట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అప్పటి వరకు దేవుడు కాదు, దేవుడు కుమారుడు కాదని మాట్లాడిన వారే ఇక్కడ ఏమయ్యారంటే దేవుని పక్షమైన వారిగా ఉన్నారు. అందుకే నీకు విరోధంగా రూపుబడిన వారిని బట్టి భయపడకు, వారు నీ పక్షం వారు అవుతారని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాం. అప్పటి వరకు యేసయ్యకి విరోధంగా గుంపు కూడా ఏమన్నారు? సిలువైంది కేకలు వేశారు. ఇప్పుడు ఏమంటున్నారంటే సృష్టి అంతా విరవలాడుతుంటే భూమి కనిపించింది, ఆకాశం మేఘములు కమ్మిపోయింది. ఇటువంటి పరిస్థితులు వారు చూసి దేవుని కుమారుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ గుంపు అంతా ఇప్పుడు ఎవరి వారిగా మాట్లాడుతున్నారు? దేవుని వారిగా మాట్లాడుతున్నారు. కనుక దేవుని యొక్క ఘనమైన నామములో ఇక్కడ మనం గ్రహించవలసిన విషయాలు ఆయన వస్తున్నాడు నీ కొరకు నా కొరకు. ఏ పరిస్థితి అయినా, నీ కష్టమైన కన్నీరైనా, వేదనైనా, నిట్టూరుపైన రక్షణకర్త అయితే నువ్వు ఎదురు చూసే వ్యక్తిగా ఉండాలి. రక్షణకర్త కొరకే నువ్వు కనిపెట్టుకునే వ్యక్తిగా ఉండాలి. ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థనలకు వచ్చే దేవుడు. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను శ్రమపడినను తిరిగి లేకును, నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. హల్లెలూయా. క్రీస్తు యేసు ఘనమైన నామములో నా శత్రువా మన ఆనందంలో చదువుతూ వచ్చాం. శత్రువు మీద సాయం చేస్తున్నాడు లేస్తూ ఉన్నట్టుగా నా శత్రువు ఎవరు అంటే లోకము, లోకాధికారం, శత్రువు సాతాను. కనుక ఇప్పుడు అంటూ ఉన్నాడు నా శత్రువు నా మీద అతిశయపడవద్దు. ఏం చేస్తుంది? మోసగించింది. ఎట్లా మోసగించింది? వారు ఆయన కొరకు నిలవపోకుండా, ఆయన కొరకు ఫలించుకోకుండా వారు చల్లా చెదిరేసింది. ఎట్లా? భక్తి లేని వారుగా చేసింది, యథార్థత లేని వారుగా చేసింది, 2 చేతులతో పీడి చేసే వారుగా చేసింది, బహుమానాల కొరకు పరిగెత్తే వారిగా చేసింది. ఎవరు ఈ పరిస్థితులన్నీ కలిగిస్తుందంటే లోకం వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే నా శత్రువు నా మీద అతిశయపడకూడదు, నేను తెల్లపడినాను తిరిగి లేతున్నాను, నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య ఘనమైన నామములో కింద పడిన తిరిగి లేస్తాను. యేసయ్యను మరణం బంధించి ఉంచిందా అంటే మరణాన్ని జయించిన దేవుడుగా ఆయన ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అనమాట. పాతాళం ఆయన బంధించి ఉంచలేదు అని దావీదు భక్తుడు 16వ కీర్తనలో రాస్తూ వచ్చాడు. అదే మాటలో రుజువు చేయబడుతూ వచ్చింది. యేసయ్య ఘనమైన నామములో మనం ఆయన మీద ఆధారపడ్డాం. ఆయన మీద నిరీక్షణ ఉంచినప్పుడు ఆయనని బట్టే మనం అతిశయించే వారిగా మనం ఉంటాం. ఎందుకు? మనం పడిపోయి ఆయన ఏం చేస్తాం? తిరిగి మనం లేపే దేవుడు ఉన్నాడు, తిరిగి మనల్ని కట్టే దేవుడిగా ఉన్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆ రీతిగా మన స్థితి ఉండాలని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో చేరు వచ్చిన ప్రియా దేవుని పిల్లల మనం అందరం కూడా యేసయ్య ఎదుట నిలబడవలసిన వారిగా ఉన్నాం. కనుక దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే అనేక సార్లు దారి మళ్లించడానికి, అనేక సార్లు మనం మోసగించడానికి ఏం చేస్తూ ఉంటాడు? వల వేస్తూ ఉంటాడు అన్నమాట. వల వేస్తూ ఉంటాడు.
అవునా కాదా? అవును. యేసయ్య ఘనమైన నామములో ఆయన వల వేస్తా ఉంటాడు. వల వేసినప్పుడు వలలో చిక్కవద్దు. చిక్కుకోకుండా ఉండాలంటే పరిశుద్ధ గ్రంథం నుంచి చెప్పండి. అవసరం చిక్కుకోకుండా ఉండాలంటే మహోన్నతుని చాటున నివసించే వారిగా ఉండాలి. సర్వశక్తి నీడను విశ్రమించే వారిగా మనం ఉండాలి. అప్పుడు ఆ అపవాది వేసే ఉచ్చుల నుంచి ఓడల నుంచి మనం తప్పించుకోగలిగే వారిగా మనం ఉంటాం. క్రీస్తు యేసు ఘనమైన నామములో అతి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించుగాక. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఆయన మళ్ళీ చెబుతూ ఉన్నాడు, నీవు దేవుని కొరకు కట్టబడుతూ ఉన్నావు. కట్టబడుతున్న నీ జీవితంలో దుష్టుడు ఏం చేస్తున్నాడంటే వల వేసేవాడిగా ఉన్నాడు. ఎట్లా వల వేస్తున్నాడు? ఎలా చూపించి వల వేసే వ్యక్తిగా ఉన్నాడు. మనం సాక్ష్యం నమ్మాను. అందరికి ఒక ఎలా చూపించి వల వేసేసింది. వేసి అక్కడ తీసుకుపోయింది, కలిపి నగరం తీసుకెళ్ళిపోయింది ఆ కుమార్తెని. ఎందుకనగా నువ్వురా నీ ఇంట్లో ఉండదు ఏదైనా పెట్టుకో, నేను నీకు ఎత్తాను రామంటున్నాను. మనం క్రీస్తు యేసు ఘనమైన నామములో జాగ్రత్త పిల్లలు ఎట్లా సాధారణ నమ్ము తీసుకునేవాడిగా ఉన్నాడు. జాగ్రత్త. యేసయ్య ఘనమైన నామములో కట్టబడే స్థితిలోనే మనం ఉండాలి. మనం ఆయన కట్టిన రీతిగా మనం ఉన్నప్పుడే మన జీవితం దాన్ని. ఎందుకనగా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, విన్న వాక్య ప్రకారం మిమ్మల్ని మీరు పట్టుకున్న రీతిగానే స్థిరపడండి అన్నాడు. స్థిరపడింది అనంట ఏడు పరీక్ష వారిగా మనం ఉండాలని చెప్పేసి ప్రభు ప్రయత్నం. మనం కట్టుబడి మొదలు పెడతాం, 1-2 స్టెప్పులు వేసేస్తాం. వేసేయంగా ఏం చేస్తుంది? అపవాదం వచ్చి మళ్ళీ నేలకు పూర్తి చేసేదిగా ఉంటున్నాను. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను నేలకు పూల్చబడ్డా తిరిగి వేస్తాను. ఆ ధైర్యంతో నేను ఉండాలి. యేసుక్రీస్తు ఘనమైన నామములో యేసయ్య దగ్గరికి ఎవరు వెళ్ళారు? అపవాదం లేదు. యోగు యథార్థం ఉంటుంది. ఎవరు శోధించారు? అపవాదం. క్రీస్తు యేసు ఘనమైన నామములో మనం ఏపాటి వారం, ఇంత గొప్ప వారినే శోధిస్తే మనం ఏపాటి వారం. కనుక శోధనలో అపవాది వేసే వలన మనకి చిక్కక దేవుని నామాన్ని గణపరచబడుతుంది. నేను తిన్నబడిన లేస్తాను అనే నిరీక్షణ ద్వారా మన దేవుని నామంలో కొనసాగే విధంగా ఉంటాను. నేను అంధకారం మందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. అంధకారంలో ఉన్న వెలుగుగా ఉంటాను. భక్తుడు దావీదు మహారాజు 23వ దావీదు కీర్తన రాశాడు. ఎక్కడుండి రాశాడు? అది ఎక్కడుండి రాశాడు? గాఢంధకారపు లోయలో ఆయన ఉండి రాస్తూ వచ్చాడు. గాఢంధకారపు లోయలో ఉండి రాశాడు ఆ మాటలు. ఎందుకు అనగా అక్కడున్న నా దేవుడు నాకు వెలుగు కలిగేస్తానని నిరీక్షణ తనలో ఉంది కాబట్టి ఆ మాట రాస్తూ వచ్చాడు. ఒకసారి చూద్దాం. 23వ దావీదు కీర్తన. గమనించినట్లయితే ఆయన ఎట్లా ఉన్నాడంటే గొర్రెలు కాసుకునే వ్యక్తిగా ఉన్నాడు. దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉండగా గొర్రె లోయలోకి పోయిన గొర్రె కొరకు ఆయన కూడా దిగిన సమయంలో ఏమైపోయిందంటే అది గాఢంధకారం లోయ ఎత్తిరాలని పరిస్థితి. ఇప్పటి వరకు పంటల మీద నా దేవుడు అని చెప్పేసి ఆయన ఆడకపోవచ్చు. ఇప్పుడు ఎవరు నీ పని చెప్పేసి అపవాదం ఏం చేస్తూ ఉంటుందంటే ఆయన శోధిస్తూ ఉందంట. నేను పైకి తీసుకొచ్చేది ఎవరు? నేను పైకి తీసుకొచ్చేది ఎవరు? నువ్వు ఎక్కడున్నావో చూసుకో. గాఢంధకారపు లోయలో ఉన్నావని అపవాది హృదయాంతరంగాల నుంచి పలుకుతున్నాడు. అయితే పలుకుతున్న అపవాదితో ఆయన పలుకుతున్న మాటలంటే యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ఎందుకు అనగా ఆయన మనం గాఢంధకారపు లోయలో ఉన్నప్పుడు కూడా ఆయన మనకు వెలుగుగా ఉండే దేవుడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంటున్నాను. కనుక నువ్వు ఒక అడుగు జారేవా 10 అడుగులు జారబొట్టే పరిస్థితులు అనమాట. అపవాది జారిన తర్వాత ఏమంటుంది? గాఢంధకారంలో నువ్వు ఉన్నావు, నీకెవరు టాపరు. గాఢంధకారంలో నువ్వు ఉన్నావు, నిన్నెవరు లేవనెత్తేది అంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, నేను గాఢంధకారపు అంధకారం నేను కూర్చున్నా, యెహోవా నాకు వెలుగుగా ఉండదు. దేవుడిని లేపే దేవుడు నిరీక్షణ మన జీవితంలో ఉండాలి. క్రీస్తు యేసు ఘనమైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ప్రియ దేవుని పిల్లలారా, మనమందరం కూడా గ్రహించవలసిన విషయం, నీ కొరకు నా కొరకు ఆయన ద్రాక్ష తోటలకు వచ్చిన కానీ మనందరి కొరకు రాబోతున్నాడు. మనం ఎట్లా ఉండాలంటే ఫలించిన ద్రాక్షలాగా మనం ఉండాలని చెప్పేసి ప్రభు జ్ఞానం ఇస్తున్నాడు. యేసయ్య ఘనమైన అమలు అతి స్థితి దేవుడు మనకు దయచేయాలి. ఆ స్థితిలో లేని వారిని బట్టి ఆయన ఏమన్నాడు? ఆకాశమా ఆలకించి, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేస్తాను, వాళ్ళందరికీ పిలుపులు చేస్తున్నాను. ఎందుకంటే నిలవలేదు. వారు ఏం చేస్తూ వచ్చారంటే ఆ కాపురిని విడిచి ఆ దొడ్డిని విడిచి పోయిన వారి మొదటి మాట రాయబడుతూ వచ్చాయి అన్నమాట. కనుక ఆ రీతిగా ఉన్న వారిని బట్టి వేసి ఏం చేస్తాడు? బాధపడుతున్నాడు, వేదన వ్యక్తం చేస్తున్నాడు. వ్యక్తం చేస్తే మాటలు ప్రారంభిస్తూ వచ్చాడు.
అటువంటి స్థితిలో మనం ఏసే ఘనమైన నిలిచి ఉండే వారిగా ఉండాలి. రక్షణకర్త ఏందే కనిపెట్టుకుని జీవించే వారిగా ఉండాలి. ఉన్నప్పుడే శత్రువా నువ్వు నా మీద అతిశయపడదు, నేను పడ్డా నేను వేస్తాను, నేను అంధకారంలో ఉన్న నా దేవుడు నాకు వెనుకగా ఉంటాడని చెప్పగలిగే స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటు దేవుడు మనందరికీ దయచేయడం దేవుని యొక్క జన్మ ఆయన యొక్క ప్రేమలో నువ్వు నీ భాగ్యము నీ భాగ్యం. యేసుక్రీస్తు మహాగరుడుగా మహిమోన్నతుడిగా నీ కొరకు శ్రమలో తండ్రిగా విధేయుడిగా శ్రమలో నిలిచి మన దేవుడిగా ఉన్నాడు. శ్రమ ఎందు ఆయన విధేయుడుగా కుమారుడుగా దీర్ఘాయుష్మంతుడుగా ఆయన దీవించబడుతూ వచ్చు. ఆ రీతిగా దీర్ఘాయుష్మంతురాలుగా నువ్వు దేవుని దగ్గర నిలిచడం దేవుడు నామాన్ని కనవచ్చు. యేసుక్రీస్తు నామమున తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన చెప్పండి. సంగమా నీ ఎదుట నా మాటలు ఇచ్చేయండి. నా మాట విన్నావు, నువ్వు బ్రతుకుంటున్నావు. యేసుక్రీస్తు ఘనమైన నామములో నా మాట విని నువ్వు బ్రతుకు. నేను వచ్చింది అన్నాడు. ద్రాక్ష తోటలో ద్రాక్ష పైరు కోరబడుతూ వచ్చింది, పైరు వేడబడినట్టుగా ఆ స్థితి ఉన్నది అంటే ఉన్నాడు అనమాట. నిన్ను బట్టి ఇక ఆ మాట దేవుడు పడకపోతున్నాడు. నువ్వు ఒక ఫలించిన వ్యక్తిగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నట్టుగా దేవుడి జ్ఞానం మనకు ప్రార్థనిస్తూ వచ్చాడు. ఎప్పుడు ఫలించేదాన్ని పీలించి ఉన్నప్పుడు ఫలించిన వారిని మనము అని దేవుని యొక్క ఘనమైన అటువంటి గొప్ప ధన్యత బలపరిచి నడిపేసి తండ్రి అని దేవుని వైపు చూస్తూ మనం ప్రార్థనలు యేసుక్రీస్తు ఘనమైన నామములో వారందరూ దేశం అంతా టీవీ అంటారు ఏంటున్నారంటే భక్తి లేని వారిగా ఉన్నారు, యథార్థత లేని వారిగా ఉన్నారని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. వారి చేతులు రెండు చేతులతో కీడు చేసే వారిగా ఉన్నారు, అన్యాయముతో సంపాదించిన వారిగా ఉన్నారు, మోసముతో బహుమానాన్ని పొందే వారిగా ఉన్నారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఏ సరిగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని ఉచితమైన ప్రేమ స్వరూపైన దేవుడు అంటున్నాను. ప్రియ దేవుని పిల్లలుగా నేను మీకు తండ్రి ప్రేమతో గర్వించి, తండ్రి ప్రేమతో లాలించి, తండ్రి ప్రేమతో కనికరించి, తండ్రి ప్రేమతో పోషించి బలపరిచే దేవుడని ప్రభు మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆయన మాట మనకు గర్భింపైన, ఆయన మాట మనకు లాలింపైన, ఆయనే మనల్ని పోషించి బలపరిచే దేవుడు. ఆ బలం నేను పొందుకు దేవుని ఎదుట నిలిచుందని చెప్పేసి దేవుని యొక్క ప్రభు మాట జ్ఞాపకం చేస్తూ బలమిచ్చే దేవుని అందే నిరీక్షణ ఉంచి రక్షణకర్త దేవుని పరంగా ఎదురు చూస్తున్నాను. ఈ నా జీవితాన్ని కూడా పరిధిగా ఉన్నప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించని చెప్పేసి సెలవిస్తూ ఉంటున్నాను. అంచె దినాలు అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. నీవు బ్రతకవలసిన విధానాన్ని నీకు తెలియజేస్తున్నాడు. నేను బ్రతకవలసిన విధానాన్ని నాకును మనందరికీ ఆయన తెలియజేస్తాను. తెలియజేసిన మాటను ఈ జాగ్రత్తగా ప్రకటించుకుని నేను పట్టుకొని వేసే ఘనమైన నామను ఓహో బహుళిక పరపోషి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన రీతిగా బలపరుచుతావా తండ్రి ఎంత స్థిరపరచు తండ్రి అని మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఇష్టపడిన బిడ్డను ఒక్కరిద్దరు ప్రార్థించవచ్చు అని ప్రభు మనకు తెలియజేస్తున్నాను. ఇష్టపడిన వారు ప్రార్థన చేయండి. మన వాక్యం బట్టి ఎవరైనా నీకు మొదలుపెట్టి కాబట్టి వేరే మాటలు బలపడిన దాన్ని చేస్తూ ఉన్నాయి. తండ్రి నువ్వు వానయ్య దేవుడు తండ్రి ఏ పదాలు బ్రతుకుని వాటిలో కానీ మీలో పని జీవితం జీవితం మాకు ఇష్టమైన కష్టమైన ఇబ్బందులు నీ కొరకు జీవన సరిపోయింది. జీవితంలో అందరికీ దయచేయమైనా అందరికీ దయచేయమన్నట్టు తండ్రి నాకే పరిశుద్ధాత్మ తండ్రి నీకే వాక్యం వాక్యం సత్యంగా
చేతిగా చెప్పవచ్చు ఎదురుగా స్నేహానికి స్తోత్రం మీ మాటలు వింటే ప్రజలు మార్చండి నేను నీ గొప్ప దేవుడు మంచిగా నీవైన దేవుడు తండ్రి అయ్యా తండ్రి నీకు స్తోత్రం కుటుంబం నీలో పంచాలి నీలో జీవించాలి దేవుడు నీకే స్తోత్రం పరిచితని వెలుగున్నది వస్తుంది ఫలించలేని దాన్ని నరికి వేస్తానండి వాటి స్థితి మాకందరికి రాకుండా కోపమైన నీ వచ్చిన ప్రసాదం నీ బిడ్డలుగా కోరుతున్న జీవితం సహాయం దయచేసి సంఘవంత పరిస్థితులను సహాయం పరిచయం కుమార్తె బాగా నిశ్చయం బట్టి మీకు వస్తుంది ఈ నామానికి మేము కత్తింపబడి దాన్ని బట్టి మీకు వస్తుంది అయ్యా తండ్రి కుటుంబం పెంచని కాపుదలు దయచేసి కనీసం వార్త పెట్టించి కుటుంబం ఉన్నారు ప్రభావ అయ్యా దేవాన్ని స్తోత్రం చేస్తున్నాను తండ్రి లేక తండ్రి త్యాగం పడి జ్ఞాపకం చేసుకుంటుంది రాకపోతే కాపుదలు దయచేయమనుకుంటుంది అలాగే బిడ్డలు పెంచని కాపుదలు దయచేసి నీ సేవకులుగా ప్రభు బిడ్డలు కూడా వాడబడే పాత్రలు తండ్రి నీకే స్తోత్రం నీ ద్రాక్ష తండ్రి నీకే జీవం కన్నా దీనికి 18 సంవత్సరాలు తండ్రిని ఈ ఆరాధన ఏసే గణమరి నామలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమో సంగతులు మాట్లాడబోతుందంట మీరు ఆగి మాట విని వెళ్తారంటున్నాడు ప్రభు. క్రీస్తు యేసు ఘనమైన నామములో సహోదరి జవాబు చెప్పంటున్నాడు తండ్రి. యేసు క్రీస్తు ఘనమైన నామములో ఒక నిమిషం ఓ గ్లోరీ కవరం పోసింది. ప్రభు యేసు ఘనమైన నామాన్ని గణపరచండి అంటున్నాడు. బహుగా నా కృప మిమ్మల్ని వెంటాడుతుందని ప్రభు అన్నాడు. యేసే ఘనమైన నామములో దేవుని యందు ఆనందించటమే మన భాగ్యమని మనసు పెట్టండి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన కృప చేత ఆ కార్యములు ఆ కృప ఏంటో ఎరగబోతున్నారు కనుక ఆమెను పలకండి అంటున్నాడు ప్రభు. అమ్మేను తండ్రి కొందల రీతికి మీరు బలపరిచి దీవించండి కుటుంబం మహిమనందమని ప్రార్థిస్తున్నారు తండ్రి. ప్రేమ గల తండ్రి స్తోత్ర తండ్రి గ్లోరీ ఆమెను వేసుకోమని చెప్పింది. నీ మీద లేకుండా చేసేసి సరే బాగుంది. క్రీస్తు యేసు ఘనమైన నామములో వాళ్ళ వాక్యంలో కూడా ప్రభు ఉన్నాడు. స్త్రీల సైన్యమై కదులుతున్నారు దేని కొరకు ఆయన మాట ప్రకటించడం ఏసై నామములో ప్రకటించబడి దేవుడు ఇప్పుడు ఎక్కడంటే కూర్చున్నాము. మనకు తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. ఏసై నామములో ఈ సైన్యం ఎందుకు ఆగమని ఎందుకు కూర్చోబెట్టేది అది తెలుసు. బయటకు మమ్మల్ని ఎందుకు ఆగమని వచ్చాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఉచితంగా అనుభవించేది ఈ బిడ్డ సంఘం ఎదుట ఎందుకు నిలబెట్టుకున్నాను నిలబెట్టుకున్నాను ఎందుకు నిలబెట్టుకున్నాను దేవుని రాజ్యంలో అవసరంగా ఎటువంటి వాయిదాన్ని చూపించి నిలబెట్టాడు. అయితే అదే రీతిగా ఇప్పుడు తండ్రి ఉంటున్నాడు. ఈ కుమార్తెలాగని మనసుకు నచ్చింది చేసేది మనసుకు నచ్చింది ఈ రోడ్లు నీకు కోసం ఆనందమైన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నది అని కోరుకుంటున్నాడు. ఈ కుమార్తె చేత అవేంటో చూపించబడింది తండ్రి. క్రీస్తు యేసు ఘనమైన నామములో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు కదా ఈ ప్రభావం కోసం నువ్వు దేవుని సన్నిధిలో ఏ పని చేయాలనుకుంటున్నావు అన్నాడు. మనకే
వేసేసాను ఏం పని చేస్తున్నాను ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తాను లేకపోతే స్నాక్ వాడుతుంది పాటలు పాడుతుంది ఏం పడుతుంది తీసుకుని సంగీత నృత్యాలకు దేవుని ఆనందించి బిడ్డగా జీవిస్తున్నాను ప్రోత్సహించారు యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ హోగులు భారతదేశం నాయటకు వచ్చిన వారిని నేను ప్రోత్సహించి దేవుని కావాలని తండ్రి అంటున్నాడు ఉపయోగపడే పాత్రగా ఈ బిడ్డను దీవిస్తూ ఉన్నాను ప్రభు సెలవిస్తున్నాను క్రీస్తు యేసు ఘనమైన నామమున మేము యేసయ్య ఘనమైన నామములో పరలోకపు తండ్రి ఇప్పుడు బిడ్డను బట్టి ఏం చెప్తున్నాడు గ్రహించి యేసయ్య ఏం చెప్తున్నాడు క్రీస్తు యేసు ఘనమైన నామములో గొప్ప పేరు కలిగిన కుమార్తెగా ప్రభు ప్రకటిస్తున్నాడు యేసు క్రీస్తు ఘనమైన నామములో ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఆయన కడుతున్న సంఘానికి పేరును మంచి పేరును ప్రఖ్యాతిని కలుగు చేయగలిగిన దేవుడుగానే నిర్మిస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు మళ్ళీ ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు ఎంతగానో దీవెనలు అందిస్తున్నానని ప్రభు చెప్తున్నాడు యేసయ్య వాళ్ళ గ్రామంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతినిచ్చి దీవెనలు ఇస్తూ ఉన్నాయని కలిగిస్తుంది క్రీస్తు యేసు ఘనమైన నామములో ఓ మహిమ సంఘము అటు రీతిగా నేను నిన్ను బలపరుస్తున్నానని ప్రభు సెలవిస్తున్నాను ఈ బిడ్డలు సంఘం ఎత్తు నిలబెట్టి ఇటు వారిదే దేవుని రాజ్యం అదే రీతిగా క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ చిన్న బిడ్డ పోషణ ప్రభు ప్రేమల వర్ధుల రీతిగానే మనము వర్ధలాలి ఎందుకొరకనగా నీవు మంచి పేరు పొందటానికి ప్రఖ్యాతి కలిగి జీవించడం నా దేవులను నీకు అందించడానికి అని ప్రభు సెలవిస్తాను యేసయ్య ఘనమైన నామములో ఆనందించుతూ క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన దేవుని రాజు కాబట్టి నీ హోంలో నీకు ఒక ప్రభు పేరట బిడ్డలు బట్టి ప్రభు ఏం చెప్తున్నాడు ఏసే మార్గాన్ని నడిపించి కొంచెం పాపిగా ముద్రించిపోతున్నాం ఏసే మార్గంలో నడిపించి వచ్చే పాటలు ముద్రిస్తాడు దీని ఓగులో సంఘంలో భయపడుతున్నాడు ఆయన మార్గంలో నడిపించి ఆయన పనికొచ్చే పాటలు ముద్రించబడుతున్నామని ప్రభు సెలవిస్తున్నాడు క్రీస్తు యేసు ఘనమైన నామములో మళ్ళీ ఇంకొక మాట ఇస్తున్నాడు నా నామాన్ని కనపరుస్తూ తేజోమయంగా కొనసాగబోతున్నాను ఆయన నామాన్ని గణపరుస్తూ తేజవంతులుగా కొనసాగబోతున్నారని ప్రభు చెప్తున్నాడు దీపి ఓంలోని కవార పోషణ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రభు చేత ఈ భాగ్యం నీకున్నది నీవు నేను అంటున్నాడు తండ్రి ప్రేమలో మనమందరం పౌష్టికవర పోషణ విడువరి ఎడబోయిన ప్రేమలో ఉగ్గులుటకే మనల్ని పిలిచింది కనుక క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన ఎందుకు మన ముందు ఆయనకు లోబడి మనం జీవిస్తూ మంచి పేరును ప్రఖ్యాతిని కలుగజేస్తుంది ఆయన మార్గంలో నడిపిస్తుంది ఆయనకు ఉపయోగపడే పాత్రలుగా మనల్ని బలపరుస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు ఇది నీ భాగ్యం అంటున్నా యేసయ్య ఘనమైన నామములో పోషణ ప్రేమ కలిగిన దేవుడు పోషణ ప్రభు మళ్ళీ ఇంకోసారి దర్శనాన్ని ఇస్తున్నాడు యేసయ్య ఘనమైన తండ్రి దర్శనాన్ని అందిస్తున్నాడు పౌరం కనబడుతుంది నిలబెట్టేది ఎవరంటే ఆత్మ మొదట వచ్చింది పౌరం దేవుడి దర్శనాన్ని పంపిస్తున్నాడు చూడండి దర్శనం
రెట్టింపదైందన్నమాట. ఆమేన్. ఆయన వచ్చి మనల్ని వెలిగించే దేవుడు. ఆయన ఆత్మదేహమై మన ఆత్మను వెలిగించేది. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆత్మ పావురము, ఆత్మ దీపము, ఆత్మే మనల్ని వెలిగించేది, రెట్టింపు చేసేది. యేసయ్య ఘనమైన నామములో నీ ఆత్మ, నా ఆత్మ, మనందరి ఆత్మ పరిశుద్ధాత్మ చేత వెలిగించబడాలి. రెట్టింపు చేస్తున్నాడు. మళ్ళీ ఆయన దర్శనం ఇస్తుంది. ఇల్లు కనబడుతుంది, అందులోంచి పైకి వస్తుంది. చాలా లోతుల నుంచి వస్తుంది. అదే. ఇది ఎవరి కార్యము మీరు చెప్తారు పిల్లలు అంటున్నాడు. పరలోకపు తండ్రి మనకు నేర్పి నడకిది అంటున్నాడు. ఎందుకన్నాడు? ఓ కుమారుడు యేసయ్య ఘనమైన నామములో శీలమండల లోతు, మోకాళ్ళ లోతు, ఓ ఓ గ్లోరీ కవర్ పోషణ నీడల నుంచి పైకి రావటం, ఇది రావటం, ఇదే దర్శనము కాదంటున్నాడు యేసయ్య. నీకును నేను అనుగ్రహిస్తూ ఉన్నాను ఇటువంటి స్థితి అని ప్రభు సెలవిస్తుంది. యేసయ్య ఘనమైన నామములో బహుళీక వర్ణ పోషణ తండ్రి కుమార పోషణ దేవుడు అంటున్నాడు. ఈ ఊరిలోకి తండ్రి మళ్ళీ దర్శనాన్ని పంపుతున్నాడు. సహోదరుడ వేచి ఉండి, బిడ్డలారా వేచి ఉండండి అన్నాడు. ఇంటికి లిఫ్ట్ వచ్చేస్తుంది. వేచి ఉండండి అన్న దేవుడు మరి ఎంతకు దర్శనాన్ని పంపిస్తున్నాడు. నీళ్ళ ప్రవాహం దగ్గర గద్ద ఎగురుతా ఉన్నది. చుట్టూ ప్రశాంతత ఉన్నది. అందరూ చూడొచ్చు పడేసి తీరి పోలి కాపాడు దర్శనం ఇంటికి నొప్పు అరుపు మాత్రమే నీళ్ళు కాపాడు ప్రవాహం వెళ్దాం. ఇంకా పైనుంచి దీవెన వస్తుంది. మీ వద్దకు వచ్చిన దర్శనాన్ని సాక్ష్యం నిలబడి క్రీస్తు మహిమ పరిచయకు ఆయన ఏ రీతి వరకు చెప్తున్నాడు, దర్శనం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. మహిమగా ఆయన దర్శనాన్ని మనకిస్తున్నాడు. దేవుని యొక్క ఉచితమైన కృప చేత దర్శనాన్ని ఇస్తూ
ఉదయించే సూర్యుని చూపిస్తుంది. రెండు కొండల మధ్య నుంచి వస్తాడు సూర్యుడు. దేవుని యొక్క పరిచయం భాగ్యం ఇది అంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో క్రీస్తు యేసు ఘనమైన నామానికి మహిమ చెల్లించవలసిన యేసు క్రీస్తు ఘనమైన నామములో సత్య సేవకును నీకు అందించే దేవుడుగా ఇంత అగ్ని అన్న కుమార్తెగా ఎందుకనగా నీవు మండాలి నా కొరకు అంటున్నాడు. నీవు ఒక ఇల్లే పోషణ అగ్నిలాగా మండాలి అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన మండించే దేవుడుగా నేను నిర్మించుకుంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో ప్రవాహం వలె నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మనం చూసేవాడు. ఒక పంపులో చాలా పంపులుగా ఇట్లా అటు ఇటుగా ఉన్నాయి. వస్తున్న చిన్న సందు క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రవాహంలాగా నీళ్లు వచ్చి కుమారుడు ఎక్కడి నుంచి వచ్చింది చూడలేదు. యేసు క్రీస్తు కృపా మహతీశ్వర చొప్పున జీవనదిగా నేనే మీ మధ్య ఉన్నానంటున్నాడు. నిరసికవరం పోషణ జీవింపజేసే ఓ జీవనదిగా ప్రవహిస్తున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో గద్ద ఓహో లిఖవరం పోషణ ఆ ప్రాంతంలో ఎందుకు వచ్చింది కుమారుడే అంటున్నాడు. లిఖవరం పోషణ దర్శికవరం పోషణ ఎందుకు వచ్చింది అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ప్రభు అంటున్నాడు. గద్ద పోషణ రెక్కలు కలిగిన గద్ద పోషణ ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చిందంటే నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉన్నానని మళ్ళీ సెలవుస్తుంది. నిన్ను భరించే దేవుడుగా నేనున్నానంటాడు. నా ఆత్మ చేత నిన్ను బలపరుస్తున్నానంటాడు. నా నది నీ కోలిక వరం పోషణ ఆహారం జీవాహారముగా దర్శిక వరం పోషణ ప్రవహిస్తుంది అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో నేనే మీకు పెడుతూ ఉన్నాను, నేనే మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాను ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఇప్పుడు ఇంటివైన నీవు నా కొరకు ప్రజ్వరిల్లు అంటూ ఉన్నాడు యేసు. ఉదయించే సూర్యుడు ఓహో దహలిక వరం పోషణ ఏ రీతిగా నీ ఓసిక వరం పోషణ ప్రజ్వరిల్లుతున్నాడు. అదేవిధంగా నీవును ప్రజ్వరిల్లు అంటున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయన నిన్ను దాచేడు. ఏ రీతిగా అనగా బలమైన దుర్గమైన ఆయన ప్రేమ, ఆయన దాస్తిక వరకేషన్ కృప, ఆయన ప్రేమ, ఆయన కృప నీరో గ్లోరిక వరకేషన్ నిన్ను దాచి భద్రపరిచి ప్రజ్వలింప చేయటానికి నేను రెక్కలుగా దీనిక వరకేషన్ నీ వద్దకు వాలేను అంటున్నాడు ప్రభు. భౌసిక వరకోషన్ చెప్పినాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రపోజల్ సంగమ నీవు బ్రతుకు నా కొరకని ప్రభు శ్రమిస్తున్నాడు. ఏసై ఘనమైన బహుళిక వరం తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రపోజల్ ఈ కుమార్తె అంటుంది పంపులుగా ఓహోరిక వరం కోసం నీళ్ళు పడుతున్నాడు. ఎందుకు ఇది దీ సవార ఓలిక వరం కోసం ఇక్కడి నుంచే ప్రవహించేది మరొక చోట అంటున్నాడు. యేసు క్రీస్తు ఘనమైన నామములో నేను నిన్ను ఉపయోగిస్తున్నాను నా సాధనగా అంటున్నట్టు నీ బిడ్డలైనా నీ బిడ్డల బిడ్డలైనా నా మహిమ కొరకే అని ప్రభు సెలవిస్తున్నాను. యేసు క్రీస్తు ఘనమైన నామములో నేను ఉపయోగించుకుంటున్నాను నా బిడ్డల ప్రభు సంతోషపడి ఆమెను పలుకుతాను. యేసయ్య ఘనమైన నామములో ఈ చిన్న కుమార్తెను బట్టి ప్రభు అంటున్నాడు. దక్షిణ పోషణ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో ఈ బిడ్డ పాడిన ఈ బిడ్డ ప్రభు కొరకు పోషణ సువార్తను ప్రకటించిన సాక్ష్యం ఇచ్చిన నేనే ఉండేదని ప్రభు అంటున్నాడు. ఆయన మార్గంలో వర్ధలింపజేసేది, ఆయన మార్గంలో నడిపించేదని ప్రభు సెలవిస్తున్నాడు. ఆ విధంగా నేను వీళ్ళు ప్రేమిస్తూ ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. యేసయ్య ఘనమైన నామములో పోషణ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉచితమైన ప్రియ సహోదరుడ
మళ్ళీ మళ్ళీ ప్రభు అంటున్నాడు, నా చిత్తాన్ని చూపిస్తూ ఉన్నాను, ఇప్పుడు చూడండి ప్రశ్న. రెండు కొండలు కనిపిస్తుంది. మూడు కొండలు కనిపిస్తుంది. బ్రిడ్జి కనబడుతున్నాయి. కొండలు ఒకటి రెండు మూడు కాదు, చాలా కొండలు ఉన్నాయి. అంత లోపల వెళ్తా ఉంటే ఒక బ్రిడ్జ్ కనబడతా ఉన్నది. ఒక అగ్ని పోతున్నట్లు ఆ బ్రిడ్జ్ మీద నుంచి. నువ్వు మర్చిపోకుంటున్నాడు, మర్చిపో. యేసుక్రీస్తు ఘనమైన నామములో నా అగ్ని ఈ ఓసక్లోని కవరాసు నీవు మండు అనేకుల కొరకు మండించడానికి. అది పర్వతమైన, అది కొండైనా, అది మెట్టైనా, అది గొట్టైనా, అది లోయ అయినా నా అగ్ని ద్వారానే ఓలోని కవరాసు ప్రవచించి బాక్సీకరూష లోకాన్ని బాలికవరాకుషని సృష్టించిన దేవుడే ఏరువు తెస్తున్నాడు. బాలికవరాకుష తన ఎదురు తీసుకొస్తున్నాడు. ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో రెండు కొండలన్నా, మూడన్నా, ఇంకా ఎక్కువ. ఎందుకు ఈ పరిస్థితి అంటే యేసయ్య ఘనమైన నామములో అధిరోహించారు. ఎవరు కుమారుడు అంటే ఓ గ్లోరిక కొండకు అధిరోహించున్నారు. వారందరూ ఓ గ్లోరిక వరకుష అగ్ని ఓ దాసిక వరకుష బాలిక వరకుష నిరసిక వరకుష కొండను దర్శించి నిరీలిక వరకుష నిరసిక వరకుష బాలిక వరకుష అగ్ని ఆత్మను నేను పంపించి నడిపిస్తానని ప్రభు శ్రమిస్తాను. అవేంటో తెలుసా అంటున్నాడు ప్రభు. నీటి వాలిన భక్తి అంటున్నాడు. నీతి లేని భక్తి విరోసిక వరపోషణ పేరుకున్నారు దేవుళ్ళు దేవతలు. దిదాక్షిక వరపోషణ కొండకు నా అగ్నిని పంపుతున్నాను బిడ్డలారా. ఈ ఓక్షిక వరపోషణ యేసయ్య ఘనమైన నామములో మనందరం సాక్ష్యమే అని ప్రభు సెలవిస్తున్నాడు. తండ్రి నీకు ప్రభు రీతిగా వాళ్ళకు వచ్చి మనం కూడా క్రీస్తు యేసు ఘనమైన నామములో ఈ ఓక్షిక వరపోషణ ప్రేమ స్వరూపైన దేవుడు అంటారు. ఈ ఓక్షిక వరపోషణ కొండకు గుట్టకు నిరోగ ప్రభు మహిమనే ఎరిగే రీతిగా ఉపయోగపడబోతున్నారు. పిల్లలారా ధైర్యం తెచ్చుకోండి అని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో మీ పక్షంగా కలిగి ఉన్న తలం, మన పక్షంగా ప్రభు కలిగి ఉన్న తలంపును ఆయన తెలియజేస్తుంది. పరిచర్య పక్షంగా ప్రభు ఉద్దేశించిన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. నీవు నిలబడు అనేకులకు మాదిరికరంగానే ప్రభు సెలవిస్తున్నాడు. అగ్ని తన యొక్క అగ్ని ఆత్మచేత తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆయన ఎదుట పర్వతములు వైనంలాగా కరుగును అన్న దేవుడే నిరూపించే దేవుడిగా నిన్ను ఉపయోగిస్తున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. ఓ గ్లోరీ కమరపుష తండ్రి కుమార్ పుష్ట దేవుని దర్శిక మరపుష సంకల్పాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన కృపావారేశ్వరం చొప్పున నీవు నా కొరకు ఎన్నిక చేయమన్న సంగమా ప్రభు నువ్వు నిలువు నాతో ధరసి కోలిక మర పోషణ. నువ్వు ఏదలేకపోయినా నీ హోగులోరిక మర పోషణ నిన్ను ఒడ్డుకు చేర్చగలిగిన దేవుడు నువ్వు సెలవిస్తున్నావు. అంతగా నా ప్రేమ నిన్ను వెంటాడుతున్నాను, నా కృప నిన్ను వెంటాడుతూ ఉందని ప్రభు సెలవిస్తున్నాడు. క్రీస్తు యేసు ఘనమైన నామములో ఆయనకే మహిమ ఘనత స్తోత్రం.